చేసిన ప్రిపరేషన్ కావచ్చు, మనం చేసిన స్ట్రాటజీ కావచ్చు, అది మిస్టేక్ అయింది అనుకోండి. సో మనకి యాక్చువల్గా అప్పుడు ఏమవుతామంటే మనం టైం లాస్ అవుతాం, సో ఎవ్రీథింగ్ లాస్ అవుతాం. సో అది అందరికీ ఒక డిసడ్వాంటేజ్ లాగే ఉండేది. సో యాక్చువల్గా అందుకు యాక్చువల్గా కొంచెం హ్యాపీ, ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రసాద్ మీకు ఒక మెంటర్షిప్ లో స్టార్ట్ చేశారు కాబట్టి దానికి ఫస్ట్ హ్యాపీ. ఇకపోతే యాక్చువల్గా నా గురించి వచ్చేసరికి యాక్చువల్గా నాది గ్రాడ్యుయేషన్ బీటెక్ చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ కోసం అని వచ్చాను. ఒక 2 years 2 attempts ఇచ్చాను యూపీఎస్సీ, బట్ అవ్వలేదు. సో ఇంక అందుకని మన ఏపీఎస్సీలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు చేశాను, బట్ గ్రూప్ 1 రాశాను, మెయిన్స్ అవ్వలేదు. ఇంకా గ్రూప్ 2 కొంచెం గట్టిగా చదివాను కాబట్టి గ్రూప్ 2 కొంచెం దీనిలో డీటీగా సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ టైం గ్రూప్స్ రాయడం అనేది లాస్ట్ టైం రాయడం, అంతకుముందు యూపీఎస్సీ 2 times రాసినాను, బట్ యూపీఎస్సీ అవ్వలేదు. సో అందుకని గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాను ప్రజెంట్. సో సతీష్, ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్ మెయిన్స్? అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్ లో, ఎన్ని వచ్చాయి? ప్రిలిమ్స్ ఎగ్జాక్ట్లీ నేను కీ చూసుకోలేదు. ఐ థింక్ 68 69 ఎన్నో వచ్చాయి ప్రిలిమ్స్ లో. మెయిన్స్ లో 229 వచ్చాయి. మెయిన్స్ లో 229 వచ్చాయి, 52 ర్యాంక్ వచ్చింది. జోన్ 3లో సెలెక్ట్ అయ్యాను. సో నీ ఆప్షన్స్ ఏంటి? అంటే నువ్వు పోస్ట్ ప్రిఫరెన్స్ లో ఏమేమి పెట్టావు? పోస్ట్ ప్రిఫరెన్స్ లో ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఇచ్చాను, సెకండ్ డిటి ఇచ్చాను, థర్డ్ మున్సిపల్ కమిషన్ ఇచ్చాను. యాక్చువల్గా ఈ 3లోనే ఒకటి వస్తుందని నమ్మకం ఉంది. ఇంకా నెక్స్ట్ ఏఎస్ఓ ఇచ్చాను, అంటే 4th ఆప్షన్ ఏఎస్ఓ ఇచ్చాను. ఏఎస్ఓ ఎందుకు ఇచ్చానంటే ఈ 3 రాకపోతే ఇంకా ఫర్దర్ గా ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దామనే థాట్ లో ఉన్నాను, అంటే ఇంకా కొంచెం గట్టిగా చేద్దామనే థాట్ లో ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఈ 3లో ఏది రాకపోతే ఏఎస్ఓ కొంచెం అక్కడ జాయిన్ అయితే 5 working days అట్లా ఉంటాయి కాబట్టి వేరే ఫర్దర్ గా గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు అట్లా ప్రిపేర్ అవుదాం ఉద్దేశంతో 4th ఆప్షన్ ఏఎస్ఓ ఇచ్చాను. బట్ సబ్ రిజిస్టర్లు అంటే జోన్ 3లో పోస్టులు లేవు, ప్లస్ జోన్ 4లో ఓపెన్ పోస్ట్ ఒకటే ఉంది కాబట్టి సో అది రాలేదు. నెక్స్ట్ ఇంకా డీటీనే పెట్టాను, డీటీ వచ్చేసింది, ఓపెన్ లోనే వచ్చింది. సో లక్కీలీ ఓపెన్ లోనే వచ్చింది. ఇప్పుడు దాదాపు నువ్వు జాయిన్ అయ్యి 4 months కదా? అవును. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే డీటీని ఎక్కడ పెడతావా, మారుస్తావా? అంటే ఇక్కడ 2 things, మనకు వచ్చిన మార్క్స్ కి అక్కడ డిటీనే వస్తుంది, వేరే రాదు. ఎందుకంటే సబ్ రిజిస్టర్ అనేది ఇంపాసిబుల్. స్టేట్ వైడ్ 2 పోస్టులే ఉన్నాయి, అంటే జోన్ 3 క్యాండిడేట్, ఓపెన్ క్యాండిడేట్ కి స్టేట్ వైడ్ 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి పెట్టను. ఇంకా మున్సిపల్ కమిషన్ గురించి అంతకుముందు నాకు ఒక అభిప్రాయం ఉండేది, దీనిలో జాయిన్ అయ్యాక ఒక అభిప్రాయం ఉంది. మున్సిపల్ కమిషన్ అంటే కంపేర్ టు సబ్ రిజిస్టార్ అండ్ డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కూడా కొంచెం బెటర్ పోస్ట్ అని దీనిలో జాయిన్ అయిన తర్వాత నాకు ఒపీనియన్ వచ్చింది. సో ఈ 3లోనే అంటే లైక్ ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చేవాడిని, సెకండ్ డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టర్, ఆ రెండిట్లో. ఎందుకంటే అవి 2 ఇంకా బేస్డ్ ఆన్ అవర్ ప్రయారిటీ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ అయితే మాత్రం మున్సిపల్ కమిషన్ ఇచ్చేవాడిని, అది వచ్చినా రాకపోయినా. ఓకే. సో జాబ్ లో జాయిన్ అయ్యాక నీ పోస్ట్ ప్రిఫరెన్స్ మారాయి అయితే? అంటే అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుద్దంటే మనము అశోక్ నగర్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా వాట్ ఎవర్ వేరే దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి బయట డిపార్ట్మెంట్ల గురించి అక్కడ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, వర్కింగ్ మన క్యాపబిలిటీ కోసం అట్లా మనకు ఒక ఐడియా ఉండదు. జనరల్గా మనం ఏమంటే జస్ట్ చదువుతూ ఉంటాము, గెజిటెడ్ పోస్ట్ వస్తాం, నాన్ గెజిటెడ్ పోస్ట్ వస్తాం, అప్లై చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనము ఎక్స్ప్లోర్ చేస్తాం, లైక్ ఇప్పుడు డిటీ జాబ్ ఎట్లా ఉంది, సబ్ రిజిస్టర్ ఎట్లా ఉంది, మున్సిపల్ కమిషన్ ఎట్లా ఉంది, మనం చూస్తాం. మన ఫ్రెండ్స్ కి మన ఎంతమంది వచ్చి ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది. సతీష్ వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. హలో, వినిపిస్తుంది, చెప్పు. ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ప్రసాద్ ఇది. ఓకే, వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది, చెప్పు. అంటే యాక్చువల్గా మనకి ఏదంటే ప్రిపరేషన్ అప్పుడు ఒకలా ఉంటుంది మన పోస్ట్ ప్రియారిటీ అనేది. నా కేసులో నాకు అనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ ఎలా చేస్తున్నారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది, అక్కడ వర్కింగ్ మనకి అంటే వర్క్ నేచర్ ఎట్లా ఉంటుందని చూసిన తర్వాత ఇప్పుడైతే మాత్రం మున్సిపల్ కమిషనర్ బెస్ట్ అనేది నా ఒపీనియన్ యాజ్ ఆఫ్ నౌ అయితే. నెక్స్ట్ డిటిఆర్ సబ్ రిజిస్టర్ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఇంకా 3 జాబ్లే కాబట్టి కొంచెం మెయిన్ జాబ్స్. సో ప్రజెంట్ అయితే నా చాయిస్ కంపల్సరీ మున్సిపల్ కమిషనర్కి ఇస్తాను. సెకండ్ డిటిఆర్ సబ్ రిజిస్టర్ రెండిట్లో ఏదైనా పర్లేదు. ఆ తర్వాత నుంచి ఎవరైనా సరే ఫ్యూచర్ లో లైక్ మన వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఆ తర్వాత ఈ 3 తర్వాత మీ యొక్క ఫ్యూచర్, అంటే మీరు ఫ్యూచర్ లో ఎట్లాంటి ఏదైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏదో కొన్ని గెజిటెడ్ జాబ్స్ ఉన్నాయి, అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్స్ అని. నెక్స్ట్ నోటిఫికేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే డిప్యూటీ ఎంపీడీఓ ఈఓపీఆర్డీ జాబ్స్ 256 వస్తున్నాయి. అది యాక్చువల్గా గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అంతకుముందు ఎంపీడీఓ పోస్ట్ గ్రూప్ 1లో ఉండేది. ఇప్పుడు ఆ ఎంపీడీఓ పోస్ట్ ని గ్రూప్ 1లో తీసేసి ఆ ఎంపీడీఓ ప్లేస్ లో డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి డిఎల్డిఓ పోస్ట్ ని యాడ్ చేశారు.
ఆ ఎంపీడీఓ పోస్ట్ ఏం చేస్తున్నారంటే గ్రూప్ 2లో ఈ డిప్యూటీ ఎంపీడీఓ వేకెన్సీస్ పెంచేసి ఇప్పుడు ఈ డిప్యూటీ ఎంపీడీఓ ఉండే వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎంపీడీఓ ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ అవుతారో అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గ్రూప్ 2లో ఉండే పోస్టులను ఫర్దర్ గా వీళ్ళే మాక్సిమం 70% వీళ్ళకే ఛాన్సులు ఉంటాయి ఎంపీడీఓ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఎంపీడీఓ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ కాదు ఇంకా. సో గ్రూప్ 2లో ఉండే డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు వీళ్ళకి మాత్రమే ఫర్దర్ గా అంటే ఎంపీడీఓ బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనం ఇంకా చూస్ చేసుకుని మన ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్. సో ఇప్పుడు దాదాపు మనకి రిజల్ట్ జనవరిలో వచ్చింది కదా. అవునవును. సో జనవరిలో వచ్చిన దగ్గర నుంచి అసలు మనం సెలక్షన్ కానీ లేకపోతే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినవి ఒక షార్ట్ కట్ గా చెప్పు, అంటే సింపుల్ ఏమేమి జరిగింది స్టెప్ బై స్టెప్. అంటే యాక్చువల్ ఫస్ట్ మనకి జనవరి 28 వచ్చే రిజల్ట్స్ జనవరి ఎండింగ్ లో వచ్చాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఏపీఎస్ నుంచి మన డిపార్ట్మెంట్ హెడ్ మన సెలెక్ట్ అయిన డిపార్ట్మెంట్ కి ఫార్మ్స్ వెళ్తాయి, మన ఎన్ని ఫార్మ్స్ వెళ్తాయి. వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే మనల్ని కౌన్సిలింగ్ ఇప్పుడు డీటీ కోసం స్పెషల్గా ఏం చేశారంటే మామూలుగా డిస్ట్రిక్ట్ కి అలగేట్ చేస్తారు. మన డీటీ సెలక్షన్ అనేది జోనల్కే ఉంటుంది. ఇప్పుడు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఇప్పుడు ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 వచ్చిన తర్వాత 6 జోన్స్ చేశారు కదా. మనల్ని ఏపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే సిసిఎల్ లిస్ట్ పంపించిన తర్వాత మనము సెలెక్ట్ అయ్యేది డీటీగా జోన్ కి సెలెక్ట్ అవుతాం. కానీ జోన్ కి సెలెక్ట్ అయినా ఇక్కడ ఏమవుతుందంటే డీటీ పోస్ట్ ఇంతకు ముందు మనం అంటే మేము చేరిన బ్యాచ్ కి అపాయింటింగ్ అవుతాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండేవారు. సో సిసిఎల్ వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ వైడ్ మన డీటీ బ్యాచ్ అందరినీ కూడా స్టేట్ వైడ్ సిసిఎల్ పిలిచేసి కౌన్సిలింగ్ చేసి ప్యూర్ అంటే మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్ చేసి డిస్ట్రిక్ట్ అలొకేషన్ చేశారు మేడం, సిసిఎల్ కమిషనర్ మేడం. డిస్ట్రిక్ట్ అలొకేట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్యాచ్కి వచ్చేసి అపాయింటింగ్ అథారిటీ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ సారు ఇక్కడ మనకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి అపాయింటింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమవుతుందంటే అపాయింటింగ్ అథారిటీ డిప్యూటీ తహసీల్దార్కి సిసిఎల్ కమిషనరే. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ అలొకేషన్ కావచ్చు, అపాయింటింగ్ అథారిటీ కావచ్చు, నెక్స్ట్ నుంచి మొత్తం సిసిఎల్ఏ ఆధ్వర్యంలో ఉంటాయి. చీఫ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూలో వన్ ఆఫ్ ద హెచ్ఓడి అది. సో నెక్స్ట్ నుంచి మన నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మొత్తం కూడా డిప్యూటీ తహసీల్దార్కి అపాయింటింగ్ అథారిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ అలొకేషన్ కావచ్చు, వాటెవర్ మొత్తం సిసిఎల్ఈ ఆధ్వర్యంలో జరుగుతాయి. అట్లా ఫస్ట్ మనకి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మనకి కలెక్టర్ అపాయింటింగ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత మనము 30 days టైం లిమిట్ ఇస్తారు. 30 days టైం లిమిట్లో మనము ఎప్పుడైనా జాయిన్ అయిపోతే మనకి మనమే ఏ రోజు అయితే జాయిన్ అవుతామో మనం జాయిన్ అయిన రోజు నుంచి మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ వచ్చేసరికి యాక్చువల్గా డిప్యూటీ తహసీల్దార్కి జియో 1985 నుంచి సేమ్ జియో కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా మన బ్యాచ్ నుంచి కొన్ని చేంజెస్ చేశారు, బట్ డ్యూరేషన్ అయితే మాత్రం 52 weeks డ్యూరేషనే. 52 weeks ఆల్మోస్ట్ 1 year డీటీకి ట్రైనింగ్ ఉంటుంది. ప్రజెంట్ ఒక 4 months కంప్లీట్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ప్రజెంట్ ట్రైనింగ్ లోనూ 4 months కంప్లీట్ అయిపోయింది ప్రసాద్. సో ఇన్ జనరల్ గా ట్రైనింగ్ ఎక్కడెక్కడ మనం అంటే టైం పీరియడ్ మనం ఎగ్జాక్ట్ చెప్పలేనా, అసలు మన ట్రైనింగ్ ఎక్కడెక్కడ అండర్గో అవుతాం లైక్ మేజర్ ట్రైనింగ్స్? యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మిగతా జాబ్స్ తో అంటే ఈ గ్రూప్ 2 సెలక్షన్ లో అయిన మిగతా జాబుల కంటే ఒక సబ్ రిజిస్ట్రార్ డీటీకి మాత్రం ట్రైనింగ్ లో ఈ 1 year ఒక బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. మీరు ఫర్దర్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, వేరే ఎగ్జామ్స్ ఇవ్వద్దాం అనుకున్నా. ఎందుకంటే మిగతా జాబ్స్ వాళ్ళకి ఏంటంటే పోస్టింగ్స్ ఇచ్చేస్తారు, లేదంటే వాళ్ళకి ఏదో వర్క్ అసైన్ చేస్తారు. కానీ ఎస్పెషల్లీ డీటీకి డిప్యూటీ తహసీల్దార్కి సబ్ రిజిస్ట్రార్ మాత్రమే 1 year కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మన మీద ఫోకస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే ఫర్దర్ గా అట్లా ఈ డీటీకి కానీ సబ్ రిజిస్టర్ కానీ ఇంకొక 1 year మనకి గ్రేస్ పీరియడ్ వస్తుంది మన లైఫ్ లో. సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ప్రస్తుతం యాక్చువల్లీ నువ్వు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ట్రైనింగ్ లో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం 24 places కావచ్చు, 24 departments దగ్గర మన ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. ఆ 52 weeks లో 24 ఆల్మోస్ట్ డిఫరెంట్ లొకేషన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ దగ్గర స్టార్టింగ్ విత్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, మన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర కావచ్చు, బేసిక్ ఫంక్షనరీస్ విఆర్ఓస్ విఆర్ఎస్ దగ్గర కావచ్చు, ఆర్డీఓ ఆఫీసులో కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, మన డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీసెస్ ఉంటాయి లైక్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కావచ్చు, ఇరిగేషన్ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కావచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లో 2 months హెచ్ఆర్డి ఉంటుంది. ఇంతకుముందు ఓల్డ్ జియోలో 2 months హెచ్ఆర్డి ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఒక 4 weeks మాత్రమే హెచ్ఆర్డీలో పెట్టేసి ఇంకో రిమైనింగ్ 3 weeks వచ్చేసి సిసిఎల్ఏ హెడ్ ఆఫీస్ లో ఇచ్చారు. అంటే కొత్తగా వచ్చే చేంజెస్ కోసంగా ఈ సిసిఎల్ఏ హెడ్ ఆఫీస్ అనేది ట్రైనింగ్ ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మన బ్యాచ్ నుంచి ఈ ప్రెసెంట్ మేము సెలెక్ట్ అయిన బ్యాచ్ నుంచి ఏం చేశారంటే సిసిఎల్ఏలో అడిషనల్ గా ఒక 3 weeks ట్రైనింగ్ ఇచ్చారు. అంటే అంతకుముందు అది ఉండేది కాదు. ఎస్పెషల్ ఎందుకు ఇచ్చారంటే సిసిఎల్ఏలో ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు మీరు యాక్చువల్గా 2 days బ్యాక్ చూసే ఉంటారు, సీఎం సార్ బ్లాక్ చైన్ టెక్నాలజీతో రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. సో ఈ విధంగా టెక్నాలజీ ఓరియంటెడ్ లో మనకి
ఫ్యూచర్లో ఎలా ఉండాలి డిపార్ట్మెంట్ అనే దాని మీద CCLA లో ఒక 3 వీక్స్ ట్రైనింగ్ ఇస్తుంది. సో ఈ విధంగా ఏమిందంటే 52 వీక్స్ మనం డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర మనకి కొంచెం కాంప్రిహెన్సివ్గా ట్రైనింగ్ ఇస్తారు. బట్ ప్రిపరేషన్ కూడా కొంచెం మనకి ఈ 1 ఇయర్ కొంచెం టైం ఉంటుంది. ఫర్దర్గా ఎవరికైనా ప్రిపేర్ అవ్వాలనే థాట్స్ ఉంటే ఈ 1 ఇయర్ బాగా యూస్ చేసుకోవచ్చు కూడా మీరు. సో నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చాలా మంది DT రెవెన్యూ అసలు టైం ఉండదు అని చెప్పి వాళ్ళు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ASO ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 1 ఇయర్ వరకు అయితే మీరు ASOలో మీరు ఎంతైతే టైం దొరుకుతుంది అనుకుంటున్నారో మీ DTలో కూడా అంతే టైం దొరుకుతుంది. తర్వాత ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు డిపెండ్స్ అనమాట, మనం ఎక్కడ పోస్టింగ్ ఉన్న దాన్ని బట్టి మనకి టైం దొరకవచ్చు దొరకపోవచ్చు. సో సతీష్, ఇప్పుడు దాకా ఏమేమి ట్రైనింగ్స్ కంప్లీట్ అయ్యాయి మీకు? ఇప్పుడు యాక్చువల్లీ ఈ 4 monthsలో ఫస్ట్ మంత్ వచ్చేసి VROs VRAsతో ఒక 1 month కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చి ఏం చేశారంటే మిడిల్లో యాక్చువల్గా ఇందాక చెప్పడం మర్చిపోయాను, పోలీస్ స్టేషన్తో ఒక 1 వీక్ ఉంటుంది. అంటే యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూకి కొన్ని మ్యూచువల్ వర్క్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ DTA అయిన తర్వాత ఫ్యూచర్లో MRO అనేది మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే కొన్ని వర్క్స్ MRO యొక్క అనుమతి లేకుండా చేయలేరు. సో ఆ వర్క్స్ కోసం అని చెప్పేసి ఒక 1 వీక్ మాత్రం మనకు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇచ్చారు మాకు ట్రైనింగ్. ఆ తర్వాత MPDO ఆఫీస్లో ఒక 1 వీక్ ఉంది. ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ దగ్గర ఒక 2 వీక్స్ ఉంది. అంటే లైక్ మనకి విలేజ్లో ఉంటారు కదా, ఇప్పుడు ఆ పోస్ట్ని పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ చేశారు, వాళ్ళ దగ్గర 2 వీక్స్ ఉంది. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ సర్వే ఉంటుంది మనకి, అంటే డైరెక్టరేట్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్లీ మన ఈ సర్వే ట్రైనింగ్ అంటే మొత్తం ల్యాండ్ మెజర్మెంట్ కావచ్చు వాట్ ఎవర్ ఈ సర్వే ట్రైనింగ్ అంతా కూడా ఒక 1 వీక్ డైరెక్టరేట్లో ఇచ్చారు. ఐ మీన్ CCLA దగ్గర డైరెక్టరేట్లోనే 1 వీక్ ఇచ్చారు. 3 వీక్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ అసైన్ చేశారు. డిస్ట్రిక్ట్లో AD సర్వే ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఒక 3 వీక్స్ కంప్లీట్లీ సర్వే గురించి కావచ్చు. ఇప్పుడు అందరికి ఐడియా ఉంటుంది మన విలేజెస్లో రీసర్వే వర్క్ జరుగుతూ ఉంది. అంటే టెక్నాలజీ యూజ్ చేసి ఇంత ముందు రోజుల్లో కాకుండా ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి రీసర్వే వర్క్ జరుగుతూ ఉంది. సో దాని గురించి ఒక 3 వీక్స్ ఇచ్చారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మండల్ లెవెల్లోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్తో ఒక 1 month జరిగింది. ప్రజెంట్ MROతో 2 months ట్రైనింగ్ ఆన్గోయింగ్లో ఉంది. సో ప్రజెంట్ ఎవరికైతే అది జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏంటంటే చెప్పిన పెండింగ్ ట్రైనింగ్ అంతా కూడా ఈ 1 yearలో జరగబోతుంది నెక్స్ట్. సో నెక్స్ట్ మేజర్ ట్రైనింగ్స్ మనకి స్టిల్ లెఫ్ట్ అయినవి కలెక్టరేట్ ఒకటి, RDO ఆఫీస్ ఒకటి మెయిన్ కదా. ఆ తర్వాత HRD CCLAలో కూడా 3 వీక్స్ ఈసారి ఉంది కాబట్టి. అవును CCLA ప్లస్ అదే HRDలో ఒక మెయిన్ మనకి HRD సెంటర్స్ ఉన్నాయి కదా, మంగళగిరి, వైజాగ్, అక్కడ ఒక 1 month ఉంటుంది. సో ఇంకోటి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఒక ఎత్తు, రెవెన్యూ ఒక ఎత్తు అంటారు. ఎందుకు అంటే నువ్వు ఈ 3 monthsలో నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి, రెవెన్యూ ఎందుకు అంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది అంట? ఇక్కడ ఒక యాక్చువల్ దానికి మెయిన్ లింక్ ఏంటంటే మన ఇండియన్లో అడ్మినిస్ట్రేటివ్ ఎవాల్యుయేషన్లో మన గ్రూప్ 1 సిలబస్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని. మనం అక్కడ ఎక్కడికి వెళ్తాం, బ్యాక్ బ్రిటిష్ లెగసీకి వెళ్తాం. బ్రిటిషర్స్ టైంలో ఫస్ట్ అసలు మెయిన్ అప్పుడు డిపార్ట్మెంట్ ఏంది, రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ అంటే అప్పుడు ఓన్లీ ట్యాక్స్ కలెక్షనే కాదు, వాళ్ళకి అప్పుడు జ్యుడిషియల్ వర్క్స్ ఉండేవి, ట్యాక్స్ కలెక్షన్ ఉండేది, ఎవ్రీథింగ్ అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటే చేసేది. సో అప్పటి నుంచి ఇది ఇట్లా ఎవాల్యుయేషన్ అవుతూ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పవర్స్ తగ్గించబడ్డాయి కాబట్టి ఇంకా తగ్గించబడ్డాయి. అప్పుడు బ్రిటిష్ టైం నుంచి ఇంకా ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి స్టిల్ కానీ తగ్గించబడ్డా కూడా మేజర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ మిస్సింగ్ కావచ్చు, ఇంక్విజిషన్ అంటే లైక్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పంచనామా చేయాలంటే MRO ఆఫీస్లో నుంచి MRO ఆఫీసే వెళ్తాడు. అట్లా నెక్స్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, లైక్ ఎప్పుడైనా మనకి తుఫాన్లు అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్రాప్ డ్యామేజ్ జరుగుతుంది. క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు క్రాప్ ఎస్టిమేషన్స్ కావచ్చు, డ్యామేజ్ ఎస్టిమేషన్స్. నెక్స్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, ఇరిగేషన్ ఫీల్డ్కి అదే ట్యాంక్స్ కావచ్చు, వాటికి రెవెన్యూకి కొరిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ రెవెన్యూ ల్యాండ్స్ ఇరిగేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క కొరిలేషన్ ఉంటుంది. అట్లా ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారు, వాళ్ళు కావచ్చు, అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్తో రెవెన్యూకి లింక్ ఉంటుంది. సో అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కొంచెం మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కొంచెం అనుసంధానం చేసుకుంటూ వర్క్ చేస్తారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కొంచెం అది ఇప్పటికీ స్టిల్ అయితే ఉంది. బట్ బ్రిటిషర్స్ టైంలో ఉన్నంత లేదు, బట్ ఇప్పటికీ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండే లైక్ క్రేజ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఏ ఓట్తోనే పిలవచ్చు, బట్ స్టిల్ అయితే ఉంది ఆ పవర్స్. ఇంకొకటి మనకు తెలిసిన మేజర్ అంటే ఈ పోస్టులు కూడా వాళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగం అనమాట. లైక్ మీకు తెలిసిన MRO కానీ, RDO కానీ, లేదంటే జాయింట్ కలెక్టర్ కానీ, ఈవెన్ కలెక్టర్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ హైరార్కీలోనే టాప్. సో అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే జనరల్గా అన్నిటికీ ఒక బ్యాక్ బోన్ అనమాట. అంటే ఒక్క డిపార్ట్మెంట్ అన్ని పనులు చేస్తుంది అని కాదు, వేరే డిపార్ట్మెంట్స్ ఏ పనులు చేసినా కానీ అవి 1 hour ఏదో ఒక టైంలో రెవెన్యూతో అంటే కొలాబరేట్ అయి చేయాల్సిన పనులు. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి రెవెన్యూకి సంబంధం లేదు,
కానీ కరోనా వచ్చినప్పుడు ఆ కోవిడ్ బాధ్యతలన్నీ మళ్ళీ రెవెన్యూ మీదే పడ్డాయి. సో అట్లా ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ కంప్లీట్‌గా రెవెన్యూ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనకు జరుగుతున్న ఎస్ఐఆర్ యాక్టివిటీ కూడా కంప్లీట్‌గా రెవెన్యూ బేస్డ్‌గానే, ఆఫీస్ బేస్డ్‌గానే మనకి యాక్టివిటీస్ జరుగుతాయి. మేజర్ ల్యాండ్ మొత్తం రెవెన్యూ బేస్డ్‌గానే నడవాలి. సర్టిఫికేట్స్ మన క్యాస్ట్, ఇన్‌కమ్ ఏ సర్టిఫికేట్స్ అయినా గానీ త్రూ రెవెన్యూనే, ఇవన్నీ రెవెన్యూ చేసుకున్న పనులనమాట. సో రెవెన్యూలో అసలు డీటీ రోల్ ఏంటి సతీష్? ఒకవేళ ఇప్పుడు మనం పీటీటీకి సెలెక్ట్ అయినా నెక్స్ట్ మనం ఎన్ని రోజుల్లో ప్రమోట్ అవుతాం అంటే ఫర్దర్ ఎంఆర్ఓ పోస్ట్ కి? అసలుకి డీటీ రోల్ ఏంటి? ఓవరాల్ గా రెవెన్యూ ఓకే డిపార్ట్మెంట్ లో డీటీ రోల్ ఏంటి ఆఫీస్ లో? ఓకే ఓకే యాక్చువల్లీ అంటే బిఫోర్ కమింగ్ టు డీటీ రోల్, యాక్చువల్లీ ఇందాక ప్రసాద్ చెప్పినట్టు మనకి యాక్చువల్ రీసెంట్ గా మన స్టేట్ లో మీరు అందరూ న్యూస్ లో అబ్జర్వ్ చేస్తారు, 2 మేజర్ థింగ్స్ జరిగాయి. ఒకటి సెన్సస్, 2 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పేసి. ఇవి 2 కూడా రెవెన్యూ ఆఫీస్ నుంచి జరిగాయి. మనకి రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక ఏఎస్ఓ ఉంటారు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని. వాళ్ళు సెన్సస్ లో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఇంకోటి వచ్చేసరికి ఎస్ఐఆర్ వచ్చేసరికి ఇక్కడ ఎంఆర్ఓ అనేది అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఆర్డీఓ అని వచ్చేసి ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే డివిజన్ లెవెల్లో. సో ఇవి 2 యాక్టివిటీస్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండిల్ జరిగింది. సో ఆ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికీ కూడా చెరిష్గా ఉంటుంది, అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన డీటీకి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్గా ఇంతకుముందు 2012 ఐ థింక్ అనుకుంటా, అంతకుముందు డీటీ అనేది గెజిటెడ్ పోస్ట్ కాదు. కానీ మన ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ ఆ తర్వాత ఏం చేస్తారు, డీటీని గెజిటెడ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ పోస్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. సో ఇక్కడ మన డీటీకి వచ్చేసరికి డీటీ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ అనేవాడు మండల ఎంఆర్ఓ ఆఫీస్కి సూపరింటెండెంట్ అంటే ఆఫీస్ హ్యాండ్ ఓవర్ మొత్తం, లైక్ ఎంఆర్ఓ గారు ఉంటారు బట్ స్టిల్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు కదా, అట్లా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్ని కూడా డిప్యూటీ తహసీల్దార్ చూస్తాడు. ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పెట్టడం కావచ్చు, ఆఫీసు ప్రాపర్ గా ఉందో లేదా మెయింటెనెన్స్ చూసుకోవడం కావచ్చు. అట్లా ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తానికి సూపరింటెండెంట్ అంటే ఒక డీటీనే. బట్ మళ్ళీ ఎంఆర్ఓ శాలరీకి వచ్చేసరికి అది కలెక్టెడ్ వాళ్ళు పెడతారు, అది డిఫరెంట్ థింగ్. ఇకపోతే డ్యూటీస్కి వచ్చేసరికి డీటీకి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. అంటే కొంచెం డెప్త్ గా చెప్పాలంటే ఇక్కడ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతాం, కానీ ప్రమోషన్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు డిప్యూటీ తహసీల్దార్లు. అంటే డిపార్ట్మెంట్ ఆల్రెడీ సర్వే అవుతూ వాళ్ళు వస్తుంటారు కదా, సీనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళకి మనం ఏంటంటే మనం గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయ్యే వాళ్ళంటే ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్స్ అంటారు, పీడీటీస్. వీళ్ళకి ఏంటంటే పీడీటీస్కి కొంచెం తొందరగా ఎంఆర్ఓ వచ్చేస్తుంది, ఒక 3-4 years కి ఎంఆర్ఓ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ అవుద్ది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ డీటీ రోల్ అనేది కొంచెం లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. కొందరికైతే యాక్చువల్గా అంటే మన లక్ బాగుంటే మనం సెలెక్ట్ అవ్వగానే 1 or 2 months కి ఎంఆర్ఓ ఇచ్చేస్తారు. ఇంతకుముందు 2018 బ్యాచ్ అట్లా జరిగిందంట. మనము గ్రూప్ 2 రాసి జాబ్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని జస్ట్ 1 or 2 months కి ఎంఆర్ఓ అయిపోవచ్చు. ఇంతకుముందు 2018 బ్యాచ్ జరిగిందంట. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా అంటే అక్కడ అవైలబిలిటీని బట్టి, కలెక్టర్స్ రిక్వైర్మెంట్ ని బట్టి మనల్ని ప్రయారిటీ అయితే మాత్రం గ్రూప్ 2 నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంఆర్ఓ అవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కలెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ మనం డీటీ జాబ్ రోల్కి వచ్చేసరికి ఆర్టీఐ అని ఉంటారు మన అందరం కూడా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది పౌర సమాచార అధికారి, మండల లెవెల్లో పౌర సమాచార అధికారి వచ్చేసి డీటీని. అంటే ఎవరైనా సరే ఆర్టీఐ ఇస్తే, కంప్లైంట్ చేస్తే, ఆర్టీఐ మీద నాకైనా ఇన్ఫర్మేషన్ కావాలని వస్తే అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ డిప్యూటీ తహసీల్దార్ మీదే ఉంటుంది. దాని అప్పీల్ లక్ష్యంగా ఆర్డీఓ అట్లా ఉంటుంది, బట్ కంప్లీట్లీ ఆర్టీఐ అనేది మాత్రము డిప్యూటీ తహసీల్దార్ చూసుకోవాలి. ఇకపోతే ఆఫీసులో జరిగే ప్రతి ఫైల్, అంటే ఎంఆర్ఓ లెవెల్లో ఆఫీసు లెవెల్లో జరిగే ప్రతి ఫైల్ కూడా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ వాళ్ళిద్దరు తర్వాత నుంచి డీటీ దగ్గరికి వచ్చి డీటీ ఇనిషియల్ వేసాకే, అంటే ఫైల్ చూసి ఎంటర్ చేసుకుని డీటీ ఇనిషియల్ వేసాకే ఎంఆర్ఓకి వెళ్ళద్ది. ఇట్లా కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే డీటీ అనేది కొంచెం వర్క్ కొంచెం తక్కువే ఉంటుంది మన డీటీగా ఉండదు అనుకో. అది ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ ఎంఆర్ఓ పోస్ట్ కి మనకి ఇది ఒక ట్రైనింగ్ లాగే ఉంటుంది. మనం 1 year ట్రైనింగ్ చేసి డీటీ పోస్ట్ తీసుకున్నా సరే నెక్స్ట్ మనం చేయబోయే ఎంఆర్ఓ పోస్ట్ కి డీటీ అనేది ఒక 1 of the ట్రైనింగ్ పీరియడ్ లాగే ఉంటుంది. ఎందుకంటే మేజర్ పవర్స్ ఏమి ఉండవు. ఇంకొకటి వచ్చేసి ఇంకొక మెయిన్ మనం సర్టిఫికేట్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కంప్లీట్లీ డీటీనే ఇస్తారు, అంటే డిజిటల్ సైన్ డీటీ దగ్గరే ఉంటుంది, వాళ్ళే ఇస్తారు. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ ఎంఆర్ఓ అవ్వడానికి మనకు డీటీ అనేది ఒక అనదర్ ట్రైనింగ్ పీరియడ్. అది ఏదో 1 year కావచ్చు, 2 years కావచ్చు. సో మేజర్లీ డీటీ అనే పోస్ట్ ఏంటంటే ఆఫీస్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్, అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం డీటీనే చూస్తారు. నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఎంఆర్ఓ అవ్వడానికి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా, అంతే, అనదర్ 1 or 2 years. సో ఈ మనం ఆఫీస్ లో చేసే డీటీ కాకుండా మనకి సివిల్ సప్లైస్ డీటీ, ఎలక్షన్ డీటీ కూడా ఉంటారు కదా. అవునవును. సో వాళ్ళు ఏం చేస్తారు జనరల్ సివిల్ సప్లైస్? యాక్చువల్గా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ స్ట్రెంత్ అని ఉంటుంది. లైక్ సపోజ్ ఒక 100 అనుకోండి, మనకి సపోజ్ ఆ జిల్లాలో మండల్స్ ఎన్ని ఉంటాయి, 36, 37, లైక్ 30, 40 ఎన్నో ఉంటాయి. సో వీటిల్లో మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి.
మరి మిగతా 40 మంది 50 మంది ఉంటారు కదా డీటీలు, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రేషన్ ఇస్తారు కదా సివిల్ సప్లైస్, ఆ రేషన్ షాప్ కి సంబంధించి ఒక 3-4 మండలాలు కలిపి ఒక సివిల్ సప్లైస్ డ్యూటీ ఉంటారు. ఇంకోటి మనకి స్టాక్ పాయింట్స్ ఉంటాయి, అంటే గోడౌన్స్ అంటారు. మన మండల లెవెల్లో మీరు గమనిస్తే ఈ రేషన్ మొత్తం కలిపి కూడా కొన్ని దగ్గర ఈ ఎఫ్సిఐ గోడౌన్స్ కావచ్చు అట్లా ఉంటాయి. వాటికి ఏంటంటే వాటికి ఇన్ఛార్జ్ గా ఉండేది డీటీనే, అంటే ఆ స్టాక్ పాయింట్స్ కి ఇన్ఛార్జ్ గా ఉండేది డీటీనే. ఇంకో పోస్ట్ ఉంది ఎలక్షన్ డ్యూటీస్ అని చెప్పేసి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక డీటీ ఎలక్షన్ సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటారు. సో అది యాక్చువల్ డీటీ క్యాడర్ కాకపోయినా ఇంత ముందు రోజుల్లో ఎలక్షన్ డ్యూటీస్ అని చెప్పి అంటారు. ఆ పోస్ట్ కూడా ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ అంటారు, కానీ అది డీటీ క్యాడర్ సెంతలో కాదు. కానీ వర్క్ అయితే మాత్రం ఆల్మోస్ట్ డీటీ క్యాడర్ అంటే చేపిస్తూ ఉంటారు. ఇట్లా ఇంకోటి మన కలెక్టర్ ఆఫీస్ ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ లో రీసెంట్ గా వచ్చిన ఆర్డర్స్ ప్రకారం 16 మంది డీటీలు ఉంటారు. అంటే ఈచ్ కలెక్టరేట్ లో 16 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉండాలి. ఇంతమంది 4 ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి కలెక్టరేట్ లో 16 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉండాలి. ఈ విధంగా మనకి సివిల్ సప్లైస్ కావచ్చు, ఎఫ్సిఐ గోడౌన్స్ కావచ్చు. ఎఫ్సిఐ అంటే ఎఫ్సిఐ వాళ్ళే కాదు, మన స్టేట్ గవర్నమెంట్ గోడౌన్స్ ఉంటాయి, స్టాక్ పాయింట్స్ అంటారు వాటిని. ఆ స్టాక్ పాయింట్స్ కావచ్చు, నెక్స్ట్ కలెక్టరేట్ లో వర్క్ కావచ్చు. ఇంకోటి ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, స్పెషల్ గా కొంచెం ల్యాండ్ అక్విజిషన్ కోసం వేస్తారు, ల్యాండ్ అక్విజిషన్ డ్యూటీ అని చెప్పేసి అట్లా వేస్తూ ఉంటారు ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు. అట్లా ఒక డ్యూటీ అనేది మనం మండలమే అని అనుకోకూడదు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి మాక్సిమం మండల్సే ఇస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మన ఎంఆర్ఓకి వెరీ సూన్ మనం ఎంఆర్ఓ అవుతాం కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ద్వారా వస్తారో వాళ్ళకి మండల్సే ఇస్తారు. ఏందాక నేను చెప్పాను కదా ప్రమోషన్స్ ద్వారా వస్తారండి, వాళ్ళకి మాత్రం ఈ స్టాక్ పాయింట్స్, సివిల్ సప్లైస్, కలెక్టరేట్ అట్లాంటి దగ్గర ప్రిఫరెన్స్ ఇస్తారు ఇన్ జనరల్. అంటే అది రూల్ కాదు, కలెక్టర్స్ ఇన్ జనరల్ అది చేస్తూ ఉంటారు మన డిపార్ట్మెంట్ లో. సో సతీష్, అలాగే ఇప్పుడు పీడీటీగా సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఎంఆర్ఓ అవడానికి ఇన్ జనరల్ గా ఎంత టైం పట్టింది, మేబీ ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే ఈ క్యాడర్ స్ట్రెంత్ ఇష్యూస్ అవన్నీ కన్సిడర్ చేస్తే. అవునవును. సో యాక్చువల్లీ ఎంత ఇప్పుడు టైం పట్టొచ్చు? స్పెషల్ గా ఇంత ముందు మన 2018 గ్రూప్ 2 వాళ్ళకి కావచ్చు, 2020 గ్రూప్ 2 వాళ్ళకి కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక కేసు రన్ అవుతా ఉంది ఆ ప్రమోషన్ వాళ్ళకి, ఈ పీడీటీలకి. అప్పుడు ఆ కేసు అనేది సాల్వ్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్యాడర్స్ ఎంత కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ జనరల్ ప్రజెంట్ చెప్పేది ఏంటంటే డీటీ అయిన తర్వాత ఒక 3 years కి ఎంఆర్ఓ అవడానికి బెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 90% ఎంఆర్ఓ అయిపోతారు ఒక 3 years. ఆ 3 years ఇంక్లూడింగ్ 1 year ట్రైనింగ్ పీరియడ్. సో ఇంకా మనం ఇంకా హార్డ్ గా 2 years చేస్తాము. అది కూడా యాక్చువల్గా అఫీషియల్ గా మన క్యాడర్ మారడానికి. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అఫీషియల్ గా మన క్యాడర్ మారకపోయినా మనల్ని ఎఫ్ఎస్సి పెట్టేస్తారు. లైక్ ప్రొబేషనరీ మనం ఎవరైతే గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అవుతామో మనల్ని ఏం చేస్తారంటే ఎఫ్ఎస్సి పెట్టేస్తారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని చెప్పేసి. ఎంఆర్ఓ పోస్ట్ వేకెంట్ అయినప్పుడు గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే 90% ఛాన్స్ ఇచ్చేసి ఎఫ్ఎస్సి లో పెట్టేస్తారు. మన క్యాడర్ అఫీషియల్ గా ఎంఆర్ఓ కాకపోయినా సరే వేర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఎంటర్టైన్మెంట్స్, అంటే లైక్ అలవెన్స్లు కావచ్చు, అవన్నీ కూడా మనకి ఎంఆర్ఓకి ఇచ్చేస్తారు. బట్ అఫీషియల్ గా మనకి క్యాడర్ చేంజ్ అవ్వాలంటే మాత్రం ఒక మినిమం 3 years పడుతుంది. ఎందుకంటే 2 years ప్రొబేషన్ ఉంటుంది, ఆ తర్వాత 3 years తర్వాత ప్యానల్ ఇయర్స్ వేసి ఈ 3 years నుంచి మనకి ఎంఆర్ఓ కావచ్చు. ఈ లోపు అన్అఫీషియల్ గా కూడా మనకి ఎఫ్ఎస్సి పోస్ట్ ఎంఆర్ఓగా గ్రూప్ ద్వారా సెలెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇస్తారు, అంటే మెజారిటీ గ్రూప్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇస్తారు. అది సో ఇప్పుడు సతీష్, మామూలుగా పీడీటీకి పే ఎంత ఉంది జనరల్? ఇప్పుడు మనం డ్రా చేయడానికి మన నెట్ పే ఎంత, గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది? యాక్చువల్లీ అది ఇక్కడ శాలరీ కోసం వచ్చేసరికి మన నోటిఫికేషన్ లో, ఇప్పుడు మన నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ బేసిక్ పే వచ్చేసరికి 44,570. ప్రజెంట్ ఉండే డిఏ, హెచ్ఆర్ ఇవన్నీ యాడ్ చేస్తే రఫ్ గా నెట్ శాలరీ 60,000 రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు మా బ్యాచ్ వాళ్ళకి డిప్యూటీ తహసీల్దార్ ఇంకా శాలరీ రాలేదు. అది కొంచెం టెక్నికల్ ఇష్యూ కావచ్చు, అక్కడ డిపార్ట్మెంటల్ థింగ్స్ ఉంటాయి. సో ఈ 4 months ఇంకా రాలేదు, బట్ సూన్ ఆగస్ట్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. సో 60,000 రఫ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళు ఐఆర్ అడుగుతున్నారు, లైక్ ఇంటర్మ్ రిలీఫ్ కావచ్చు, పెండింగ్ డిఎస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అంటే వీళ్ళు రిక్రూట్ అయిన తర్వాత పిఆర్సీ ఇస్తారు, నెక్స్ట్ బ్యాచ్ వచ్చి రిక్రూట్ అయిన తర్వాత పిఆర్సీ ఇస్తారు. సో పిఆర్సీ ఇచ్చారంటే మాత్రం ఆల్మోస్ట్ 85,000 క్రాస్ అయిపోద్ది మన నెట్ శాలరీ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసరికి మాక్సిమం అప్పుడు పిఆర్సీ ఇష్యూ కూడా కొంచెం సెటిల్ అయిపోద్ది కాబట్టి అప్పుడు ఒక 85,000 అట్లా రావచ్చు శాలరీ. ఓకే, డీటీకి అలవెన్స్లు ఏమైనా ఉంటాయా? అంటే జనరల్ డౌట్ అందరికి. డీటీకి ఉన్నంత వరకు అయితే మాక్సిమం అలవెన్స్ అయితే ఏమి ఉండవు. మనము లైక్ ఎఫ్ఎస్సి ఎంఆర్ఓ చేసినా నెక్స్ట్ ఎంఆర్ఓ తీసుకున్నా సరే మనకి కార్ అలవెన్స్ అని ఇస్తారు, అంటే ట్రావెలింగ్ అలవెన్స్ 35,000 per month ఇస్తారు. అది మాత్రం ఎంఆర్ఓ పోస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే. అది కూడా కలెక్టరేట్ లో కాకుండా మండల్ ఎవరైతే ఎంఆర్ఓ చేస్తారో వాళ్ళకి మాత్రమే 35,000 per month కార్ అలవెన్స్ ఇస్తారు. ఓకే, సో వన్స్ డీటీగా ఉన్న వరకు ఎటువంటి అలవెన్స్ అయితే ఉండవు, ఓన్లీ శాలరీ. ఓకే, ఎంఆర్ఓగా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మళ్ళీ వీళ్ళు డిప్యూటీ కలెక్టర్ కి అంటే ప్రమోట్ అవ్వడానికి అక్కడ ఎంత టైం పడుతుంది?
యాక్చువల్లీ అది ఇక్కడ కూడా ఏంటంటే మనకి డిపిసి అంటారు, అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ డిపిసి పెడుతూ ఉంటారు. లైక్ సిసిఎల్ఏ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ నుంచి లైక్ తహసీల్దార్ నుంచి నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ కి పెడుతూ ఉంటారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అనేది 2 ways లో మనకి సెలక్షన్ జరుగుతుంది. ఒకటి గ్రూప్ 1 ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటీ కలెక్టర్ రిక్రూట్ చేస్తారు, అదొకటి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్, ఈ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ లో ఉండే తహసీల్దార్ నుంచి జరుగుతుంది. ఇన్ జనరల్ ఏంటంటే బయట అంటే మనం జనరల్ చెప్పేది డిపార్ట్మెంట్ వాళ్ళు 8 to 9 years 10 years చేసిన తర్వాత ఎంఆర్ఓగా నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు. అంటే ఛాన్సెస్ హై ప్రాబుల్ ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ గా. 8 to 10 years ఒక అయిన తర్వాత అది కూడా ఇంకా మన మెరిట్ కావచ్చు, మన సీనియారిటీ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుని 8 to 10 years నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు లైక్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్. సో ఒక డీటీగా సెలెక్ట్ అయితే విత్ ఇన్ ఒక 12 to 15 years లో డిప్యూటీ కలెక్టర్ అవడానికి ఛాన్స్ ఉంది. డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు. అక్కడ ఇంకా డిప్యూటీ కలెక్టర్ వెళ్ళిన తర్వాత ఆర్డీఓ పోస్టులు కావచ్చు, లేదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్, అట్లా మనం అదే అక్కడ ఇంకా డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఉండే మన గుడ్ నేమ్ కావచ్చు, మన దాన్ని బట్టి బేస్ చేసుకుని మన పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. బట్ 12 to 15 years లో అందరూ కూడా డిప్యూటీ కలెక్టర్లు అవ్వచ్చు గ్రూప్ 2 నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇంకొకటి, ఎవరైతే తక్కువ ఏజ్ అరౌండ్ 21 కాదు 22, 23 ఏజ్ లో డీటీగా సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ప్రొవైడెడ్ ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవును, ఇది యాక్చువల్గా అంటే మనం దాన్ని యాక్చువల్గా ఏమంటే కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు. మనకి లైక్ గ్రూప్ 1 వాళ్ళు ఏ విధంగా అయితే కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారో అదే విధంగా గ్రూప్ 2 నుంచి రెవెన్యూలో వెళ్ళి డిప్యూటీ కలెక్టర్ అయ్యి ఒక తక్కువ ఏజ్ లో లైక్ 24, 25 అట్లా కొట్టి ఓపెన్ లో కావచ్చు, లేదా రిజర్వేషన్ అట్లా ఏమన్నా ఉంటే మనం రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైం డిసెంబర్లో తెలంగాణలో ఇచ్చారు గ్రూప్ 2 బ్యాచ్ వాళ్ళకి 96 94 బ్యాచ్ ఇప్పుడు వాళ్ళకి గ్రూప్ 2 లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చారు. అయితే ప్రొవైడెడ్ దానికి మన సర్వీస్ ఇంకా ఉండాలి, కొందరికి అంటే కొన్ని రిజర్వేషన్ అట్లా ఉంటే ఇంకా బెనిఫిట్ అవుద్ది. బట్ కన్ఫర్డ్ ఐఏఎస్ అయితే మాత్రం ఛాన్సెస్ ఉంటాయి తక్కువ ఏజ్ లో కొట్టి లైక్ 25 అట్లా ఓపెన్ అయితే, ఇంక రిమైనింగ్ వాళ్ళకి రిజర్వేషన్ అట్లా ఉంటే మాత్రం నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తారు, జాయింట్ కలెక్టర్ అవ్వచ్చు అట్లా. ఈవెన్ వాళ్ళు కన్ఫర్డ్ అవ్వకపోయినా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అంటే జిల్లా పోస్ట్ కూడా వెళ్ళడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది. అవును, యాక్చువల్గా మన డిప్యూటీ కలెక్టర్ లో అయిపోయిన తర్వాత కొంచెం సీనియర్గా ఉండే వాళ్ళని డిఆర్ఓ అంటారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అని, ఈక్వల్ టు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయినా, అంటే జాయింట్ కలెక్టర్ ఈక్వల్. జాయింట్ కలెక్టర్ ఐఏఎస్, బట్ డిఆర్ఓ ఏంటంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు. డిప్యూటీ కలెక్టర్ లో కొంచెం సీనియర్గా ఉండే వాళ్ళని ఏంటంటే ఇంకా డిపార్ట్మెంట్ లో ఉండే మంచి నేమ్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళ ఉండడం దాన్ని బట్టి డిఆర్ఓ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ మొత్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ అయినా, ఎంప్లాయీ సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఆయన చూస్తారు డిఆర్ఓ అని. సో ఫ్యూచర్ లో ఇప్పుడు వచ్చే చేంజెస్ కానీ గవర్నమెంట్ లో చేంజెస్ కానీ ఈ డీటీ పోస్ట్ ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఏదన్నా చేంజ్ అయ్యే స్కోప్ ఉందా గవర్నమెంట్ లో? అంటే మనం చాలా చేంజెస్ చూస్తా ఉన్నాం కదా, డిజిటలైజేషన్ కానీ ఏదన్నా వస్తే ఈ డీటీ పోస్ట్ లో ఏం చేంజెస్ రావచ్చు రెవెన్యూలో కానీ డీటీ పోస్ట్? యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈవెన్ డీటీ అనే యాక్చువల్ అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ జాబ్ అయినా అవ్వనివ్వండి, టెక్నాలజీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ప్రజలకి మనకి ఏమంటే ఆ కనెక్టివిటీ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. ఇంత ముందు రోజు ఎక్కడ విలేజెస్ లో ఉండేవాళ్ళు, ఈవెన్ మనమైనా సరే చిన్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాము, మనము చిన్నప్పుడు మన ఆఫీసెస్ చుట్టి మన తిరిగి మన సర్టిఫికేట్స్ తెచ్చుకున్నట్టు కావచ్చు, మనం చాలా కష్టపడి ఉంటాం. కానీ ఇప్పుడు ఏమైంది, విలేజ్ సెక్రటరీస్ వచ్చాయి, మనం ఈజీగా అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ వచ్చింది, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని చెప్పేసి మన ఇంట్లో ఉండే మనం ఒక గ్రీవెన్స్ మనకి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా అవుతుందంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ పీపుల్ కి గవర్నమెంట్ ఆఫీసెస్ కి డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో వర్క్ నేచర్ ఏమవుతుంది, డైనమిక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ సరే అది కంపల్సరీ అయితే ఉంటుంది, బట్ కాకపోతే ఆ వర్క్ నేచర్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సబ్ రిజిస్టర్ పోస్ట్ తీసుకున్నాము. ప్రజెంట్ మన స్టేట్ లో అందరూ న్యూస్ పేపర్ చూస్తూనే ఉంటారు, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాస్ అని చెప్పేసి ఒకటి పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది, ఆర్ఎస్కేస్ అని చెప్పేసి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాస్. అంటే అక్కడి నుంచే పీపుల్ డైరెక్ట్ గా ఈ డాక్యుమెంట్ రైటర్స్ అట్లా కాకుండా దాని ద్వారా లైక్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తాయో అదే విధంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ కి ఈ ఆర్ఎస్కేస్ అనేవి వాళ్ళ యొక్క సర్వీసెస్ అందించాలని గవర్నమెంట్ అవి తీసుకొస్తుంది. సో ఆ విధంగా డైనమిక్ గా ఉంటుంది. కానీ ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ జాబ్ కావచ్చు, దాని రిలవెన్స్ మాత్రం ఎప్పటికీ తగ్గించబడదు. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక స్కోప్ ఉంటుంది, ఆ స్కోప్ లో వాళ్ళు చాలా బెటర్ సర్వీస్ చేయొచ్చు పీపుల్ కి. ఎప్పటికైనా సర్వీసెస్ అనేవి యూనిక్ గానే ఉంటాయి, ప్రజలకు అదే విధంగా సర్వీస్ చేస్తూ ఉండొచ్చు. ఎంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా సరే మనం సర్వీస్ చేయాలనే ఓరియంటేషన్ లో చాలా సర్వీస్ చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ జాబ్ అయినా సరే. సరే, ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో స్పెసిఫిక్ గా మనం ఈ డీటీ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే
మన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది? ఈ పోస్ట్ అమ్మాయిలకి ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉంటది? ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఈ పోస్ట్ వాళ్ళకి ఎంతవరకు సెట్ అవుతది? ఎందుకంటే మనతో పాటు చాలామంది వుమెన్ కొలీగ్స్ కూడా ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో వచ్చే అమ్మాయిలకి వాళ్ళకి అంటే ఎలా ఉంటది ఈ పోస్ట్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి? ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది దీంట్లో? అంటే ఇక్కడ నాది అంటే యాక్చువల్లీ ప్రసాద్ కూడా బయాస్ గా చెప్పట్లేదు. బట్ జెండర్ అనేది జెండర్ న్యూట్రల్. అది ఏ జాబ్ అయినా సరే, ఈవెన్ ప్రసాద్ ఇంటెన్షన్ కూడా అది కాదు. కానీ అంటే వేరే యాక్చువల్ గా ఏ జాబ్ అయినా సరే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వర్క్ చేసే కేపబిలిటీ ఉంటుంది, చేసే స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రెవెన్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ అని చెప్పేది, లైక్ ఒక్కోసారి ఆఫీసెస్ లో వీళ్ళు 8 వరకు ఉంటారు, 9 వరకు ఉంటారు, అట్లా ఉంటారు. ఇప్పుడు కొన్ని జాబ్స్ తీసుకోండి మీరు, లైక్ ఏఎస్ఓ అనుకోండి. అంటే బయటకు చెప్పేది ఏంది, టైం టు టైం ఉంటది, తమ్ము ఉంటది, వేసేస్తారు, తమ్ము మనకి తమ్ము ఇచ్చేసి వెళ్ళొచ్చు అని. వాళ్ళు కూడా వేస్తారు కూడా కొంచెం నైట్ టైం ఉంటారు, ఒకసారి 7 అవుద్ది, 8 అవుద్ది, 10 అవుద్ది, 11 కూడా అవుతుంది. అది ఇంకా అంటే మనము ఆ జెండర్ అనేది మెయిన్ రోల్ కాదనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఏ జాబ్ అయినా సరే ఇప్పుడు ఆ వర్క్ నేచర్ ని బట్టి, అక్కడ ఉండే ఆ వర్క్ కల్చర్ ని బట్టి, దాన్ని బట్టి ఉంటది. కానీ స్పెషల్ గా రెవెన్యూ తీసుకుంటే మాత్రం బట్ కాకపోతే కొంచెం ఉంటది. ఇప్పుడు సపోజ్ ఏమన్నా లైక్ న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, అప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉండాలి. లైక్ ఎందుకంటే మనకి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మెయిన్ గా లైక్ సునామీస్ కావచ్చు, తుఫాన్స్ కావచ్చు, అట్లా ఏమైనా వచ్చినప్పుడు రెవెన్యూ ఆఫీస్ నుంచే దాని మొత్తం హ్యాండ్లింగ్ అంతా జరుగుద్ది. సో కంట్రోల్ రూమ్ అంటారు, 24/7 అక్కడే ఉండాలంటారు, అవైలబిలిటీలో ఉండాలంటారు. సో ఇంక అవన్నీ మనం కన్సిడర్ చేసుకుని, బట్ అవన్నీ అనేది నథింగ్, మనం మేనేజ్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు, అండ్ మనం ఇంకా బెటర్ గా సర్వీస్ చేయొచ్చు. అంటే లైక్ జెండర్ అనేది మెయిన్ థింగ్ అనేది కాదని నా అభిప్రాయం ప్రసాద్. అంటే జెండర్ మెయిన్ అని గాదు. కొంతమందికి ఏంటంటే ఎంత కాదన్నా లేడీస్‌కి వాళ్ళు కిడ్స్ వచ్చినాక మదర్ కొంచెం అవసరం ఉంటది కాబట్టి ఆ పర్స్పెక్టివ్‌లో చెప్పాను. అది ఎవరు తక్కువ ట్రూ గాదు. ట్రూ అవును, అర్థమైంది. యాక్చువల్ అదే నీ ఇంటెన్షన్ కూడా అది కాదు, బట్ అదే నువ్వు చెప్పింది ట్రూ. యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ మన ఆఫీస్ చూస్తున్నాం కదా, ఒకసారి లైక్ నేను ఇప్పుడు కూడా మా అమ్మ ఒకసారి చూస్తూ ఉంటాను, లైక్ 8 అవుద్ది, ఒకసారి 9 అవుద్ది, ఆయన వెళ్తా ఉంటారు. ఈవెన్ కలెక్టరేట్స్ అయితే కలెక్టరేట్ లో ఉంటారు కొందరు ఎంప్లాయీస్, నైట్ 11, 12 దాకా కూడా ఉంటారు కలెక్టరేట్ లో. అంటే మనం జస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఈవినింగ్ 5 అయిపోతుంది అట్లా అనుకుంటాం, బట్ అది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది రాంగ్. ఈవెన్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ లో అయినా సరే, ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా నైట్ 10, 11 వరకు ఉంటారు, చేస్తారు, వెళ్తున్నారు. సో అందరికి మిస్‌కన్సెప్షన్ ఏందంటే 10-5 వరకు ఉండే గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు. రెవెన్యూలో అసలు అది ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. ఒక్కొక్కసారి ఎలక్షన్స్ పడే టైంలో గానీ, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇంకా డే అండ్ నైట్ మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా పని అయిపోయేంత వరకు ఉండాల్సిందే. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్సే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఒక మోడ్‌లో ఉంటే, ఒక రెవెన్యూ, పోలీస్ మాత్రం ఇంకొక మోడ్‌లోకెళ్ళిపోతాయి. అవును ప్రసాద్. యాక్చువల్గా ఏమంటే రెవెన్యూ ఏంటంటే కొంచెం అందరికీ మదర్ డిపార్ట్మెంట్ చూస్తారు కాబట్టి, ఏ రెస్పాన్సిబిలిటీ వచ్చినా ఏమొచ్చినా, లైక్ స్పెషల్గా ఏమైనా తీసుకొని వచ్చినా, లైక్ వాట్ ఎవర్ ఆధార్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, సెన్సస్ కావచ్చు, గవర్నమెంట్ కొత్త ఏ ప్రయోగం చేద్దామని చూసినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా ఏం వచ్చినా కూడా రెవెన్యూ వాళ్ళే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మొత్తం అదే అన్ని సింపుల్. మేజర్ వర్క్స్ కూడా. ఏదైనా కొత్త వర్క్ వచ్చి అది ఏ డిపార్ట్మెంట్ మాన్యువల్ కింద వస్తదో తెలియనప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ ఉంటారు. అది కలెక్టర్ రెస్పాన్సిబుల్ అయ్యారంటే ఇంక అది రెవెన్యూ రెస్పాన్సిబిలిటీ. అంతే సింపుల్, అది ఏ కలెక్టర్ నుంచి డిపార్ట్మెంట్‌కి డైరెక్ట్ వస్తదో గా క్లారిటీ వచ్చేస్తుంది. లేనప్పుడు. అంతే. సో ఎందుకంటే ఇంకా మన దగ్గర అంటే స్టాఫ్ ఉంటారు. అవునవును. ఉమ్, ఉమ్. ప్రసాద్. సో ఇంకా ఇన్ జనరల్ సతీష్ అంటే ఇప్పుడు మనం చూసాం డీటీకి కూడా మన కొలీగ్స్ వచ్చినోళ్ళు వాళ్ళ కట్ ఆఫ్స్ అవన్నీ చూసాం కదా! సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌గా లేదా డీటీఏ కొట్టాలి. వాళ్ళు డీటీకే వాళ్ళ జాబ్ ఇంట్రెస్ట్ అనుకో. సో వాళ్ళు డీటీకి కావాల్సిన మార్క్స్ సంపాదించుకోవాలంటే నువ్వు ప్రిపరేషన్‌లో వాళ్ళకేమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? లైక్ మళ్ళీ ఇప్పుడు నువ్వే ప్రిపరేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే నీకు అర్థమైంది కదా! ఎంత కాంపిటీషన్ ఉంది, అవునవును ఏ ర్యాంక్ వస్తే మనకి డీటీ వస్తదనో. అవునవును సో నువ్వు యాక్చువల్గా వాళ్ళకి ఇక్కడ అందరు స్పెసిఫిక్‌గా ఏదైనా చెప్తే ఏం చెప్తావు? అవును యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకున్నా సరే, అంటే టాప్ లెవెల్లో మార్క్స్ వచ్చేది ఎట్లా ఉంటాయంటే మనం ఎంత కష్టపడ్డా అదే 1% లక్ అంటారు. కానీ దాంతోపాటు మనకి మాత్రము ఎక్స్ట్రీమ్లీ హై మార్క్స్ రావాలి, ప్లస్ కాంపిటీషన్ అయితే మాత్రం చాలా టఫ్గా ఉంటుంది గ్రూప్ 2 లెవెల్లో. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన చుట్టూ కావచ్చు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ టైం మేము రాసినప్పుడు 4,80,000 రాశారు, మెయిన్స్ 90,000 రాశారు, అల్టిమేట్ జాబ్ వచ్చింది 891 మెంబర్స్కి ప్రెసెంట్. సో కాంపిటీషన్ అనేది మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకుని అందరూ కూడా మనకి మంచి మార్క్స్, ఆల్మోస్ట్ టాప్ మార్క్సే రావాలి అండ్ టాప్ ర్యాంకే రావాలి. ఒక 50, 100 అట్లా ర్యాంక్ వస్తేనే మనకి డీటీ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఇట్లా మంచి క్రీమీ పోస్టులు వస్తాయి. ఎందుకంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు Zone 3లో మన రిక్రూట్మెంట్లో Zone 3లో మన Zone 3నే కదా నెల్లూరు, Zone 3
జోన్ 3లో మీరందరూ లైక్ వాయిస్ చాట్ లో ఉండే వాళ్ళందరూ కూడా లైక్ గెస్ట్ చేయండి, మీకు లైక్ మీ ఓన్ మైండ్ లో. ఇప్పుడు డిటి అంటే లైక్ ఆల్మోస్ట్ టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. జనరల్ గా మనం ఏమనుకుంటాము, టాప్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళకి మార్క్స్ వాళ్ళ మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లైక్ 1 or 2 మార్క్స్ అట్లా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. కింద లైక్ కట్ ఆఫ్ దగ్గర ఉండే వాళ్ళకి అందరు గ్యాప్ తక్కువ ఉంటుంది, అందరు అక్కడే పోతారు అని అనుకుంటాం. కానీ ఒక జోన్ 3లో ఈ సంవత్సరం డిప్యూటీ తహసీల్దార్ వచ్చిన వాళ్ళలో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, జస్ట్ 2 మార్క్స్, 2 to 3 మార్క్స్ లో ఎంతమంది ఉన్నారనేది జస్ట్ మీ మైండ్ లో జస్ట్ అసలు మీరు అనుకోండి. నేను ఫిగర్ చెప్తాను మీకు. 2 to 3 మార్క్స్ స్టేట్ వైడ్ కాదు, ఓన్లీ జస్ట్ జోన్ 3లో 2 to 3 మార్క్స్ లో 12 మంది ఉన్నారు. వీళ్ళందరూ లైక్ పోస్టులు వచ్చిన వాళ్ళు 2 to 3 మార్క్స్ లో 12 మంది ఉన్నారు ఓన్లీ జోన్ 3లోనే. ఇంక మీరు స్టేట్ వైడ్గా ఎంతమంది ఉంటారో గెస్ట్ చేయండి. సో ఆ విధంగా మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే ఆల్మోస్ట్ మనం టాప్ 50 కానీ, టాప్ 30 కానీ, టాప్ 70 ఇంకా రిజర్వేషన్స్ బేస్ చేసుకుని అవి మన ర్యాంక్స్ వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ప్రిపరేషన్ అయితే మాత్రం మన టాప్ నాచ్గా ఉండాలి. మన మార్క్స్ కూడా టాప్ మార్క్స్ తెచ్చుకుంటేనే మనకి కొంచెం క్రీమీ జాబ్స్ ఉంటారు కదా, సబ్ రిజిస్ట్రారు, డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఇవి వస్తాయి. దానికి మాత్రం మన ప్రిపరేషన్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి. అదేవిధంగా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు, అశోక్నగర్లో ఉండేవాళ్ళు కావచ్చు, బయట ఉండేవాళ్ళు కావచ్చు, మన పక్కన ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం కూడా అంతే హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే కానీ మంచి జాబ్ రాదు. ఎందుకంటే మనము ఎంత ప్రిపేర్ అయినా సరే మనకు అల్టిమేట్లీ ఎగ్జామ్ మన మార్కులు తెచ్చుకుంటేనే మనం ప్రిపేర్ అయినది కొంచెం వ్యాలిడేషన్ ఉంటుంది. సో టాప్ మార్క్స్ తెచ్చుకుంటే మనకు మంచి జాబ్ వస్తుంది. కాంపిటీషన్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, గ్రూప్ 2 అనేది కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది అనేది. ఇలా నేను చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ జోన్ 3లో 2 to 3 మార్క్స్ లో టాప్ లో, ఇప్పుడు వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళు కూడా 50 ర్యాంక్స్ ఉండేవాళ్ళే. టాప్ 50 ర్యాంక్స్ లో 2 to 3 మార్క్స్ లో 12 మంది ఉన్నారు ఓన్లీ ఒక జోన్ 3లోనే. ఇంకా స్టేట్ వైడ్ ఎంతమంది ఉంటారో మీరు జస్ట్ గెస్ట్ చేయండి. సో కాంపిటీషన్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మైండ్లో చేసుకొని మన ప్రిపరేషన్ కావచ్చు, మన స్ట్రాటజీ కావచ్చు, టెస్ట్లు రాయడం కావచ్చు, వాట్ ఎవర్, ఈచ్ మార్క్ ఇంపార్టెంట్, ఈచ్ నెగిటివ్ మార్క్ కూడా ఇంపార్టెంటే. సో ఆ విధంగా మనం మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితేనే మనము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు ఒక మంచి లైక్ డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇంకా అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్స్, అట్లా మంచి పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి సతీష్, వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత, జోనల్స్ పెరిగిన తర్వాత అందులో మనకి రేషియో కూడా మారింది. అప్పట్లాగా లేదు. మన లోకల్కి నాన్ లోకల్కి రేషియో కూడా బాగా తగ్గిపోయింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ఉంది, రాయలసీమలో మనం రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 జిల్లాల మీద ఉన్న డిటి పోస్టులకి వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉండాలి, 4 జిల్లా వాళ్ళు. ఇప్పుడు అవి రెండు జిల్లాలు జోన్స్ అయిపోవడం వల్ల మనకి యాక్సెస్ ఉండే డిటి నెంబర్ ఆఫ్ ద పోస్టులు కూడా తగ్గిపోతాయి. పక్క జోన్లోకి వెళ్ళి రాయడానికి ఏమో నాన్ లోకల్ అయిపోతాం, పర్సంటేజ్ వేరియేషన్ వస్తుంది. అవును అవును. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎవరికి బెనిఫిట్ అయింది, ఎవరికి బెనిఫిట్ అవ్వదు అనేది కూడా మన రిజల్ట్ దాకా చూసుకోవాలి. సో అది కూడా ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు అంతకు ముందు దానికన్నా ఇంకా ఛాన్సెస్ కొంతమందికి తగ్గినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3లో ఉన్న వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఏం రాలేదు, కానీ పర్టికులర్గా జోన్ 4లో ఉన్న వాళ్ళకి ఆ జోన్ 4 రెండు డిస్ట్రిక్ట్స్ జోన్స్ అవడం వల్ల పాత డిస్ట్రిక్ట్స్ మీకు నెంబర్ ఆఫ్ ద పోస్ట్ మీరు ఏదైతే అంతకుముందు ఎలిజిబుల్ ఉండేవాళ్ళో కాంపిటీషన్కి, ఇప్పుడు ఆ కాంపిటీషన్ సగం కట్ అయిపోయింది. సగం డిటి పోస్టులు అయ్యాయి, సగంలో కూడా కాంపిటీషన్ సగం అయింది. సో ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల మారిన జోన్స్ ఎవరికి ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి అని కూడా మన నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తేనే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. అవును, యాక్చువల్ అదే ప్రసాద్ చెప్పినట్టు యాక్చువల్గా ఇంతకుముందు మనము 1975లో మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకుని వచ్చేసి లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడు ఎట్లా ఉండేదంటే స్టేట్లో ఏ పోస్ట్ అయినా సరే ఓపెన్ జోన్లో 20% ఉండేవి, లోకల్ జోన్లో 80% ఉండేది. లైక్ ఆ డిపార్ట్మెంట్లో ఒక 10 పోస్టులు ఇచ్చారంటే 2 పోస్టులు ఓపెన్లో ఉండేవి, అంటే స్టేట్ వైడ్ ఎవరైనా కాంప్లీట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 వచ్చిన తర్వాత 4 zones ని 6 zones చేసిన తర్వాత ఓపెన్ పర్సెంటేజ్ వచ్చేసి ఓన్లీ 5% మాత్రమే. 95% లోకల్కి ఇస్తారు, 5% మాత్రం ఓపెన్కి ఇస్తారు. అంటే ఇంతకుముందు ఆల్మోస్ట్ 2 పోస్టులు వచ్చేవి, ఇప్పుడు 10కి 0.5 పోస్టులు మాత్రం వస్తాయి. సో ఇప్పుడు అంతా కూడా మాక్సిమం లోకల్లోనే వస్తాయి. అందట్టు ఈ 6 zones అవ్వడం వల్ల ఏమవుతుందంటే, అంతకుముందు లైక్ సపోజ్ ప్రసాద్ చెప్పినట్టుగా రాయలసీమలో కొంచెం ఎక్కువ నెంబర్ అట్లా వచ్చేది కదా, ఎందుకంటే లార్జ్ ఏరియా కాబట్టి ఎక్కువ మండల్స్ ఉంటాయి కాబట్టి అట్లా పోస్టులు వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే 2 zones అయిపోయినాయి, కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సో మన ప్రిపరేషన్ కూడా ఉండే వేకెన్సీస్ చూసుకొని కొంచెం గట్టిగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి దాని మీద మనం ఫోకస్ చేస్తే మనం చేసే హార్డ్ వర్క్ రిజల్ట్ అదే విధంగా ఉంటుంది. ఇంకోటి ఇంపోర్ట్ చేంజ్ కూడా మనకు అంతకుముందు ఎంఆర్ఓ అనేది జోనల్ పోస్ట్, ఇప్పుడు దాన్ని మల్టీ జోనల్కి పెంచారు, అప్గ్రేడ్ చేశారు.
ట్రూ ట్రూ అవును అవును. రీసెంట్ గా ఏం చేశారంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఇంతకుముందు మనందరము ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, తహసీల్దార్ అయిన తర్వాత మనం ఒక జోన్ లోనే ఉంటాము. లైక్ సపోజ్ జోన్ 3 అనుకోండి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇట్లాగే ఉంటారు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ప్రజెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది ఈ ప్రాసెస్ అయిపోయి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనం ఈ డీటీ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఓ అవుతాం కదా, ఆ పోస్ట్ ఏం చేశారంటే మల్టీ జోన్ చేశారు. అంటే మన స్టేట్ ని 2 మల్టీ జోన్స్ చేస్తే కృష్ణా రివర్ కి పైన డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఒక ఫస్ట్ మల్టీ జోన్, కృష్ణా రివర్ కింద ఉండే జోన్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మల్టీ జోన్ 2. ఇప్పుడు తహసీల్దార్ కేడర్ మన అఫీషియల్ గా అయిన తర్వాత ఈ మల్టీ జోన్ లో మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. లైక్ సపోజ్ ఇప్పుడు గుంటూరు అతను తిరుపతి వెళ్ళాలనుకుంటే తిరుపతికైనా వెళ్ళొచ్చు, కర్నూలుకైనా వెళ్ళొచ్చు. కృష్ణా జిల్లాలో ఉండే అతను వెళ్ళాలంటే వైజాగ్ అయినా వెళ్ళొచ్చు. కానీ ఇంతకుముందు అది ఉండేది కాదు. ఇంత పాత ప్రాసెస్ లో ఆ విధంగా జోన్ చేంజ్ అవ్వాలనుకుంటే మన సీనియర్టీ లూజ్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటంటే తహసీల్దార్ పోస్ట్ ని మల్టీ జోన్ చేశారు కాబట్టి డీటీకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఆ, వేరే వేరే కేసెస్ లో ఈ మల్టీ జోన్ మొత్తం మీద ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ కూడా. సో సతీష్, ఇంకొకటి, ఇప్పుడు డీటీగా సెలెక్ట్ అయిన తర్వాత మనం ఓన్లీ రెవెన్యూలోనే చేయాలా, లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి మనకి స్కోప్ ఉంది? అంటే ఒక వ్యక్తి డీటీగా అవునవును. సెలెక్ట్ అయితే అతను ఈ రెవెన్యూ జాబ్ లైక్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కాకుండా ఇంకా ఏమేమి చేస్తారు పోస్టులు? అంటే మనకి ఏం అవును స్కోప్ ఉంది ఇంకా చేయడానికి? అవును యాక్చువల్గా ఇది గుడ్ క్వశ్చన్. యాక్చువల్ మనం ఏమనుకుంటామంటే ఒక డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయితే దాంట్లో ఉండిపోవాలనుకుంటాం. కానీ అది కొంచెం అది మిస్ నామర్. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యి ప్రమోషన్ తీసుకుని తహసీల్దార్ అయిన తర్వాత మనము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో కమిషనర్గా వెళ్ళొచ్చు. లేకపోతే ఎండోమెంట్ ఆఫీసర్ ఈఓ అంటారు కదా, ఈఓ వెళ్ళొచ్చు. మనకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అంటారు, ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదా మున్సిపల్ కమిషనర్ ఉంటాయి మనకి, లైక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనం డెప్యుటేషన్ తీసుకొని రెవెన్యూ నుంచి మున్సిపల్ కమిషనర్ గా వెళ్ళొచ్చు. ఆ విధంగా మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రెవెన్యూ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అదే విధంగా ఏఎస్ఓ జాబ్ వాళ్ళకి కూడా ఉంటుంది. లైక్ గ్రూప్ 2లో ఏఎస్ఓ ఉంది కదా, ఏఎస్ఓ వాళ్ళకి కూడా సెక్రటేరియట్ నుంచి వాళ్ళు సర్టెన్ టైం పీరియడ్ రెవెన్యూలో రావచ్చు, మున్సిపల్ కమిషనర్ గా వెళ్ళొచ్చు, ఎట్లయినా సరే వెళ్ళొచ్చు. ఈవెన్ మన రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అట్లా బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇంకా అది మన లైక్నెస్ ని బట్టి, మనకి ఎక్కడైనా వర్క్ చేయాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకుని మనం డెప్యుటేషన్ మీద వెళ్ళొచ్చు. వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రెవెన్యూకి కొంచెం ఎక్కువ ఛాన్సే ఉంటాయి ఆ విధంగా. ఇంకా అది కాకుండా కలెక్టర్కి సీసీ కూడా డీటీ క్యాడరే ఉంటారు. అంటే కలెక్టర్కి సీసీ అని అవును అవును ఉంటారు, కరెస్పాండెన్స్. వాళ్ళు అవును కాకుండా మనం ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఏదైనా మినిస్టర్స్ కానీ వాళ్ళకి కూడా పిఏ లెవెల్స్లో చాలా మంది డీటీలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అవును సో అవును. అది అసలు కూడా గ్రూప్ ఒక 2 ఛాన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళు మినిస్టర్స్కి వెళ్ళొచ్చు, పిఎల్ గా వెళ్ళొచ్చు. కానీ గ్రూప్ 1 వాళ్ళు ఓఎస్పీకి వెళ్తారు. పిఎల్ గా అట్లా ఏంటంటే గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఏఎస్ రెవెన్యూ డీటెయిల్ కావచ్చు, ఏఎస్లు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. సో అంటే గ్రూప్ 2 అనేది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ జాబ్ అని చెప్పినట్టు ఒక గుడ్ ఆపర్చునిటీ. సో గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయితే ఒక మంచి పోస్ట్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరియర్ గ్రోత్ పరంగా కావచ్చు, ఫ్యూచర్ పరంగా కూడా కావచ్చు. సో సతీష్, నువ్వేనా స్పెసిఫిక్ గా రివిజన్ అంటే బుక్స్ లిస్టు ప్రిపరేషన్ అవన్నీ మేము చాలా సార్లు ఈ గ్రూప్ లో పెట్టాం. అవి కాకుండా స్పెసిఫిక్ గా ఏదైనా 1 or 2, 3 అంటే నీ టాప్ 3 సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రిపరేషన్ అవునవును. మైండ్ సెట్ ఎలా ఉండాలి, లేకపోతే రివిజన్ ఏదైనా స్పెసిఫిక్ ఏరియాస్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రిపరేషన్ రిలేటెడ్ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా చెప్పు. తప్పకుండా. యాక్చువల్గా ఇక్కడ బుక్స్ గురించి, ప్రిపరేషన్ గురించి, టెస్ట్ సిరీస్ గురించి అందరికీ ఒక ఐడియా ఉంటుంది. మీరు అందరూ చాలా చూసే ఉంటారు. కానీ నా యొక్క ప్రిపరేషన్లో నేను ఫస్ట్లో చేసిన మిస్టేక్స్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే నేను ఒకటే చెప్పగలను, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ రివిజన్ గురించి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే మనం ప్రిపేర్ అయ్యేది 30%, రిమైనింగ్ 70% మన ఫోకస్ అంతా కూడా రివిజన్ మీదే ఉండాలి. ఎందుకంటే మనం సింపుల్ అంటే ఒక చిన్న లాజిక్ ప్రకారం ఆలోచించండి. మనం ఏదైనా ఒక సపోజ్ చదివితే అది బుక్ క్లోజ్ చేస్తే మనకి ఎన్ని రోజుల తర్వాత మనకి ఎన్ని రోజుల వరకు మనకి గుర్తుంటది? జనరల్ గా మనం ఈ వాయిస్ చాట్లో వింటున్న అందరూ కూడా జస్ట్ ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోండి. ఒక మంచి హార్డ్ టాపిక్ లైక్ అది ఏపీ హిస్టరీ తీసుకున్నాము, మనం చాలా డీప్గా చదువుతాం. మైన్యూట్ డీటెయిల్స్, శాసనాలని, రాజులని, వాళ్ళ పేర్లని, యుద్ధాలు చేశారని, కవులని, వాళ్ళు రాసిన బుక్స్ అని, ఇవన్నీ చాలా మైన్యూట్గా చాలా డీప్గా చదువుతాం. అది బుక్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజుల వరకు అది గుర్తుంటుంది? జస్ట్ మనం క్వశ్చన్ వేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక 2 సినారియోస్ తీసుకున్నాం. ఒక క్యాండిడేట్ ఒక 1 month కంప్లీట్లీ ఏపీ హిస్టరీ చదువుతాడు, ఇంకో 1 month పాలిటీ చదువుతాడు, ఇంకో 1 month ఎకానమీ చదువుతాడు. లైక్ మెయిన్ సిలబస్ చెప్తాను నేను. ఇంకో 1 month సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాడు. ఇంకో క్యాండిడేట్ 1 month పాలిటీ చదువుతాడు, ఎకానమీ చదువుతాడు. అంటే లైక్ పాలిటీ ఎకానమీ మిక్సింగ్, ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మిక్సింగ్. కానీ ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దీన్ని వదిలేస్తారు పక్కనే. అంటే నేను ఇది చేస్తానని చెప్పట్లేదు, నేను ఇంతకుముందు కొన్ని అది చేశాను ఫస్ట్లో, అందట్టు ఇప్పటికీ కొందరు చేస్తున్నాను. నేను ఇక్కడ స్టడీ హాల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ విధంగా చేసే క్యాండిడేట్కి మనం అంటే ఎవరైనా సరే
ఒక 1 మంత్ ఆగిన తర్వాత ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం డీటెయిల్‌గా మనం లోపలికి వెళ్తే ఎంతవరకు మనకి గుర్తుంటది 1 మంత్ అయిపోయిన తర్వాత? అనే మనం క్వెషన్ వేసుకొని మనకు చాలా క్లారిటీ ఆన్సర్ వస్తది. నథింగ్, మనకేమీ గుర్తుండదు. ఏపీ హిస్టరీ అయితే పర్టిక్యులర్‌గా అసలు 1 మంత్, 1 ½ మంత్ మనం ఏపీ హిస్టరీ చదవలేదు అంటే మనకేమీ గుర్తుండదు. సో, దానికి యాక్చువల్‌గా రివిజన్ ఎట్లా చేయాలంటే నేను రియలైజ్ అయింది, నేను ఫాలో అయిన ప్రొసీజర్ యాక్చువల్‌గా ఏంటంటే మనం రివిజన్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఇవాళ ఒక టాపిక్ చదివామనుకోండి, లైక్ ఏదైనా సరే శాతవాహన చదివాము. శాతవాహన చదివిన తర్వాత మనకి యాక్చువల్‌గా పిక్చోరియల్ రిప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. మన మైండ్ దాన్ని మెమోరీని ఎట్లా లూజ్ అవుద్దనే దానికి 3 డేస్‌కి 50% లూజ్ అవుద్ది. 7 డేస్‌కి 70% లూజ్ అవుద్ది. 10 డేస్‌కి 90% లూజ్ అవుద్ది. అంటే మనం శాతవాహన టాపిక్ 10 డేస్ తర్వాత మన దగ్గర 10-20% గుర్తుంటది. మనం గాని మధ్యలో బుక్ తీయకపోతే. అదే మనం గాని మధ్యలో బుక్ తీసి ఆ మెమోరీ లాస్ సైకిల్ గాని బ్రేక్ చేయగలిగితే, అంటే 4 డేస్ కావచ్చు, 7 డేస్ కావచ్చు, అట్లా గాని మనం తీసి రివిజన్ చేసి ఆ మెమోరీ లాస్ సైకిల్ గాని బ్రేక్ చేయగలిగితే మనం దాన్ని మర్చిపోము. సేమ్ అదే విధంగా మనం లైక్ సపోజ్ ఇవాళ శాతవాహన చదివాము, దాన్ని రివిజన్ చేయాలి. ఎప్పుడు ఒక 4-5 డేస్‌కి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసి, మళ్ళీ 10 డేస్‌కి ఇంకోసారి రివిజన్ చేసినప్పుడు మాత్రమే నేను చెప్పేది శాతవాహనస్ అనే కాదు, ఏపీ హిస్టరీనే కాదు. ఎవ్రీ సబ్జెక్ట్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఈ విధంగా రివిజన్ చేసి, ఆ రివిజన్ కూడా ఎట్లా చేయాలంటే, అంటే స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, మనము సపోజ్ ఇవాళ శాతవాహన చదివామనుకోండి, నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు మనం మళ్ళీ శాతవాహనస్ లైన్ టు లైన్ చదవకూడదు. లైన్ టు లైన్ చదివితే అది రివిజన్ కాదు. మళ్ళీ మన ఫస్ట్ టైం రీడింగ్ అవుద్ది బుక్. అర్థమైందనుకుంటా మన అంటే వీసీలో ఉండే వాళ్ళకి. మనం ఫస్ట్ టైం చదివినప్పుడు సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు మనం మళ్ళీ బుక్ చూసి మొత్తం ఎవ్రీ టాపిక్, ఎవ్రీ లైన్ ఆడ బుక్ చూసి మనం చదువుతూ ఉంటే అది రివిజన్ కాదు, అది ఫస్ట్ టైం రీడింగ్ అవుద్ది. ఆ విధంగా మనం బుక్ చూసి ఎన్ని రోజులు చదువుతూ ఉంటామో అది మన ఫస్ట్ టైం రీడింగ్. మన మెయిన్స్ ముందు మన బుక్ చూసి చదివామంటే అది మన ఫస్ట్ టైం రీడింగ్, అది రివిజనే కాదు. సో, రివిజన్ ఎట్లా చేయాలంటే ఒకసారి చదివిన తర్వాత సెకండ్ టైము లైక్ శాతవాహన ఉంది, అక్కడ తీసుకొని ఒక కింగ్ ఉన్నాడు, లైక్ గౌతమిపుత్ర శాతకర్ణి గాని ఉన్నాడు, శాతకర్ణి 1 గాని అట్లా ఉన్నాడు. ఆ కింగ్ గురించి మనం ఫస్ట్ టైం ఏం చదివామని రీకలెక్ట్ చేసుకోవాలి. అంటే మన మైండ్‌లోకి ఆ కింగ్ ఇంతకుముందు ఏం చదివాము, నాకు 100% గుర్తుండాలని లేదు. కానీ అట్‌లీస్ట్ మనం ఏం చదివాము అని గుర్తు చేసుకొని, మళ్ళీ దాన్ని మనం సపోజ్ ఒక 20% గుర్తొచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్. 40% గుర్తొచ్చింది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మీరు గాని ఆ 4థ్ డే గాని, 5థ్ డే గాని మళ్ళీ దాన్ని ఏదైతే మర్చిపోయామో దాన్ని చదివేవారనుకోండి, అప్పుడు మనకి మనం మర్చిపోయిందని మన మైండ్ క్యాప్చర్ చేసుకుంటది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏం చెప్పాను, 10th to 12th డే మళ్ళీ మీరు ఓపెన్ చేసి సేమ్ అదే కింగ్ గురించి మీరు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే మీకు 50% గుర్తుంటది. మీరు ఎంత గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ 50% గుర్తు తెచ్చుకోవాలి. అది చదివారు అనుకోండి, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 10 డేస్ 15 డేస్ అయిపోయిన తర్వాత 70% 80% గుర్తుంటది. ఈ విధంగా మీరు కానీ ఒక 2-3 రిపిటేషన్స్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు చేయగలిగితే డ్యామ్ షూర్ చెప్పగలుగుతాను, అసలు మనము మర్చిపోవడానికి అక్కడ స్కోప్ అంటే లేదు. మనం ఎంత సరే అక్కడ ఆ టాలెంట్ అవన్నీ నథింగ్, టాలెంట్ అవన్నీ ఏం లేదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి టైం ఎఫర్ట్ పెట్టి ప్రాపర్ రివిజన్ చేసి ఈ విధంగా రిపిటేటివ్ రివిజన్స్ చేస్తారో వాళ్ళ కంపల్సరీగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాలెంట్ లేదు, ఏం లేదు, మన హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా వస్తుంది, ప్రొవైడెడ్ మనం రివిజన్ జాగ్రత్త చేయాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తూనే ఉంటారు, ఆ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో మొత్తం కలిపినా కూడా ఏపీ హిస్టరీలో సగం కూడా ఉండదు. సో మనం దాంట్లో మార్క్స్ చేస్తేనే మనకి బెస్ట్ చాయిస్ వస్తుంది. ఎందుకంటున్నా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం రాసినప్పుడు ప్రసాద్ వేణు అన్న, ఆయనకి 244 వచ్చాయి. ఇక్కడ వీసీలో ఉంటున్న అందరూ మాక్సిమం ఆయన చూస్తూ ఉంటారు, సివిక్ సెంటర్ లో ఆయన చెప్పారు. మీరు జస్ట్ ఒక వినండి, ఏపీ హిస్టరీలో నేను యాక్చువల్లీ ఆయన ఓఎంఆర్ చూశాను, చూపిస్తే 75కి ఎన్ని క్వశ్చన్స్ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి మనందరికి ఐడియా ఉంది. సో అందరూ ఒకసారి మీరు అందరూ ఒకసారి థింక్ చేయండి, 75కి స్టేట్ ఫస్ట్ వచ్చారు ఆయన, ఎన్ని పెట్టుంటారు అనుకున్న ఎగ్జామ్ లో. జస్ట్ ఒకసారి మీ మైండ్ లో అనుకోండి ఒకసారి, 75కి ఎన్ని పెట్టుండొచ్చు, నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి. మీరు ఎన్నో అనుకోని బట్ 75 పెట్టారు. మీరు నమ్ముతారు నమ్మకండి, 75 పెట్టేశాడు ఎగ్జామ్ లో. ఇప్పుడు 75 పెట్టాడు, ఎన్ని కరెక్ట్ అయి ఉంటారు అనుకుంటున్నారు ఆ 75లో? ఇది కూడా ఒకసారి మీ మైండ్ లో ఒకసారి అనుకోండి. 75 పెట్టేశాడు, స్టేట్ ఫస్ట్ ఆయనే వచ్చాడు, ఎన్ని కరెక్ట్ అయి ఉంటారు అనుకుంటారు? 70 కరెక్ట్ అయ్యాయి. చూడండి, ఏపీ హిస్టరీలో 70 పెట్టి విత్ నెగిటివ్స్ 70 కరెక్ట్ అయ్యాయి ఆయనకి. ఎంత యాక్యురసీ చదువుకుంటాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు, ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటాడు అనేది ఇంకా మనం గెస్ట్ చేస్తాం. ఎందుకంటే మన కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంటుంది. సో మనము ఎట్లా చదువుతున్నాం అనేది కాదు, అంటే ఏం చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్, విత్ ప్రొవైడెడ్ ఒక మెంటర్షిప్ లాగా కావచ్చు ఏదన్నా. అంటే మనము ఈ సైకిల్ అయిపోయి ఈ టైం పీరియడ్ అయిపోతే మనకి టైం రాదు మళ్ళీ. సో అందుకని మనం చేసేది అంతా కూడా ఒక రైట్ వేలో, ఒక లైక్ గైడెన్స్ పరంగా కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు. అంటే ఏదో కోచింగ్ అట్లానే నేను చెప్పట్లేదు, మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ మనం తప్పులు చేస్తున్నామా, ప్రాపర్గా రివిజన్ చేస్తున్నామా, ఇవన్నీ మనము ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటూ వేరే వాళ్ళతో అడుగుతూ, అంటే మనకి ఎవరైనా లైక్ మెంటర్ లాగా ఉంటే వాళ్ళని అడుగుతూ, నేను ఇట్లా చేస్తున్నాను, ఇది వర్కౌట్ అవుద్దా, దీంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, ఈ విధంగా మనము
ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ అసెస్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఇయర్ వేస్ట్ కాదు. లేదంటే అంటే నేను అట్లా అవ్వాలని చెప్పట్లేదు. మనం నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయిందంటే అది చాలా వాల్యుబుల్ టైం. సో ఈ ప్రాపర్‌గా రివిజన్ చేయండి. నేను చెప్పేది అల్టిమేట్‌గా రివిజన్ చేయండి. ఎందుకంటే అందరూ చదువుతారు. స్టడీ హౌస్‌లో అందరం కూర్చుంటాం 8-10 అవర్స్ 60-70% ఆఫ్ ద పీపుల్ చదువుతారు. కానీ ఫైనల్‌గా ఎవరికొస్తాయి జాబ్స్? ఆ 1000 మందికే వస్తాయి. రీజన్ ఏందంటే వాళ్ళు చాలా బాగా చదువుతారు. కొంచెం కాన్సంట్రేటెడ్‌గా రివిజన్ ప్రాపర్‌గా చేసి మంచి టెస్ట్ సిరీస్‌లు అవన్నీ చేస్తారు. చదవడానికి మనం ఎగ్జామ్‌లో మార్క్స్ తెచ్చుకోవడానికి, ర్యాంక్ కొట్టడానికి బేసిక్ డిఫరెన్స్ ఇదే ఉంటది. మనం ఎంత చదివాం అనేది కాదు, ఎట్లా చదివాం, ఎట్లా రివైజ్ చేసాం, ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అనే దాని మీదే ఉంటది. మనం మీరు ఏ బుక్ అయినా చదవండి, జోగినీడ్ అయినా చదవండి, ఏ బుక్ అయినా చదవండి, కంటెంట్ అదే ఉంటది. కానీ మనం ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా చదువుతున్నాం, ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అల్టిమేట్‌గా. అక్కడే మన మార్క్స్ డిపెండ్ అవుతాయి. ఇంకా 75కి 70 కరెక్ట్ అయిన వేణు నేను ఆల్రెడీ ఇదే వాయిస్ చాట్లో పిలిచినప్పుడు కూడా వేణు చెప్పింది ఏంటంటే, నేను ఏదైతే చిన్న బుక్స్ ఉంటే ఫస్ట్ అవే చదువుతా అని చెప్పాడు. మన వాళ్ళకి ఏముంటుందంటే ఎక్కువ పేజీలు ఉన్న బుక్స్ చదివితే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయనో మిస్కన్సెప్షన్ కూడా ఉంది ఏపీ హిస్టరీలో. తను చెప్పింది కూడా ఏంటంటే పీవైక్యూస్ అనలైజ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయి టాపిక్స్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చిన్న బుక్ అతను 2-3 బుక్స్ కూడా చెప్పాడు. ఆ చిన్న బుక్స్లోనే నేను చదివానని కూడా చెప్పాడు. సో మనం మిస్కన్సెప్షన్స్ అన్ని వదిలేయాలి. ఎక్కువ పేజ్లో ఉన్న బుక్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, తక్కువ పేజ్లో చదివితే తక్కువ మార్క్స్ వస్తాయి అని కూడా కొంతమందికి ఉంది. అవును, ట్రూ, అది వెరీ ట్రూ. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా బేసిల్ హనుమంతరావు కావచ్చు, జోయినైడ్ కావచ్చు, అట్లా చాలా బుక్స్ ఉన్నాయి బయట మార్కెట్‌లో. అల్టిమేట్లీ కంటెంట్ ఒకటే ఉంటది. అంటే కోర్ కంటెంట్ ఒకటే ఉంటది. జోయినైడ్ ఏంటంటే కొంచెం ఎలాబరేట్ చేస్తారు. నాకు తెలిసి ఆ వేణు అన్న జోయినైడ్ చదవలేదని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. అంటే నాకు తెలిసి ఆయన చెప్పిన దాని ప్రకారం. అవును చెప్పాడు, జోగినైడ్ ఆ, చదవలేదు. కానీ మనం 80% మార్కెట్ ఈవెన్ నేను చదివాను. నేను చదివింది ఓన్లీ జోయినైడ్. నేను చదవలేదు, వేరే బుక్ ఏం చదవలేదు. కానీ అదే ఇప్పుడు బుక్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఆ బుక్‌ని మనం చదివే బుక్ ఏదైతే ఉందో దాన్ని ఒకటే బుక్‌ని 10 సార్లు ఎట్లా చదువుతున్నాము, ఎట్లా రివైజ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. మనం ఏ బుక్ చదివినా కంటెంట్ అదే ఉంటది. రాజు పేరు మారదు, రాజు చేసిన పనులు మారవు. సో బుక్ అనేది ఇర్రెలెవెంట్. మనం ఎట్లా చదువుతున్నాము, ఎట్లా రివిజన్ చేస్తున్నాము అండ్ టైంని ఎట్లా యూస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే 1 or 2 మంత్స్ మనము ఒక రాంగ్ స్ట్రాటజీలో రాంగ్ వేలో చదివి రియలైజ్ అవ్వాలంటే ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రేస్‌లో మనకంటే ముందుండిపోతారు. మనం అదే విధంగా బ్యాక్ ఉండిపోతాము. మనం దాన్ని ఇంకా కవర్ చేయలేము కూడా. సో మనము ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇంపార్టెంటే. అది ఒక మంచి మెంటర్‌షిప్. అంటే మెంటర్‌షిప్ ఎట్లా చెప్తున్నానంటే మనము అంటే ఈ లూప్ లైన్‌లో ఉండిపోతాం మనం. ఆ స్టడీ హాల్స్‌లో కావచ్చు, ఇట్లా బయట ఎట్లా ఉంటామంటే ఒక లూప్ లైన్‌లో ఉండిపోయి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. కానీ చూస్తే ఒక 1 మంత్ అయిపోయి ఉంటుంది, 2 మంత్స్ అయిపోయి ఉంటుంది. మనం చదివేసి ఉంటాం. లక్ష్మీకాంత్ 2-3 సార్లు చదివేసి ఉంటాం. ఏపీఎస్సీ జోయినైడ్ 2-3 సార్లు చదివేసి ఉంటాం. కానీ అది మన మైండ్‌లో ఉండదు. ఎందుకంటే మనం చదివే విధానం ఫాల్ట్ అవ్వచ్చు, లేదంటే మనం రివైజ్ చేసే విధానం ఫాల్ట్ అవ్వచ్చు. సో కొంచెం మనం ఏంటంటే బయట వాళ్ళతో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ మనం చదివితేనే మనకి గుడ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇది అల్టిమేట్లీ రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్. ఏబిపిఎస్సి వాడు మనకు 300-200 వస్తే ఎగ్జామ్ ఇస్తా అని ర్యాంక్ ఇస్తా అని చెప్పడు, జాబ్ ఇస్తా అని చెప్పడు. అల్టిమేట్గా వేరే వాళ్ళకంటే మనకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మనకు జాబ్ వస్తుంది. సో మనం వేరే వాళ్ళతో కంపీట్ అయ్యే విధంగా చదవాలి, అట్లాగే చదవాలి, చేయాలి కూడా. ఓకే సరే, అంటే ఇంకేమన్నా నీ ఓన్ అంటే నువ్వు చదివినప్పుడు కానీ అంటే మనకు అనిపిస్తుంది మనకి ఈ రోజు మంచి ర్యాంకు మంచి స్కోర్ వచ్చినా కానీ ప్రిపరేషన్ లో నేను ఈ తప్పు చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండని నీకు ఎప్పుడు అనిపించిందా? ఏమన్నా స్పెసిఫిక్ గా బుక్స్ చదివేటప్పుడు కానీ ఏదైనా సబ్జెక్ట్ వైజ్ అన్నా? యాక్చువల్గా ఇప్పుడు ఏపీ స్పెసిఫిక్ తీసుకుంటే సరే ప్రిలిమ్స్ వదిలేండి. ఎందుకంటే మన అందరం కూడా ప్రిలిమ్స్ అవి మెయిన్స్ రాస్తాం అనే ఉద్దేశంలో మాట్లాడతాం కాబట్టి స్పెసిఫిక్గా మెయిన్స్ గురించి చెప్తాను. యాక్చువల్ నేనేం చేశానంటే నాకు కొంచెం తగ్గింది ఏపీ హిస్టరీ తగ్గింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏపీ హిస్టరీ బుక్ తీసుకోవడం ఫస్ట్ టైమే 5 monthsలోనే నేను చదివింది కూడా. సో నాకేమనిపిస్తుంది అంటే ఏపీ హిస్టరీ కొంచెం నేను నెగ్లెక్ట్ చేశాను. అంటే తక్కువ మార్కులు వచ్చాయి నాకు. రిమైనింగ్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కంపేర్ చేస్తే ఏపీ హిస్టరీ కొంచెం తక్కువ వచ్చాయి. అట్లా మనం ఏంటంటే ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసుకోవాలంటే మనము ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం ఏంటంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను అంటే లాస్ట్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్కి నెక్స్ట్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం బేసిక్గా అడిగారు. నెక్స్ట్ టైం నేనేమనుకుంటున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పేపర్ కొంచెం డీప్గా ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ యాడ్ చేయొచ్చు అని నేను అనుకున్నాను. సో అప్పుడేం చేయాలి, మన వీక్నెస్ ఏంది, లైక్ ఏపీ హిస్టరీయా, సైన్స్ అండ్ టెక్నాలజీ, కొందరికి ఇండియన్ ఎకానమీ వీక్ ఉంటుంది, కొందరికి ఏపీ ఎకానమీ వీక్ ఉంటుంది. అట్లా ఫస్ట్ మన వీక్నెస్ ఐడెంటిఫై చేసి మనము దాని మీద బెటర్గా ఫోకస్ చేసి మనము మిగతా సబ్జెక్టులు మన స్ట్రెంత్ ఏదైతే అనుకుంటామో, పాలిటీ స్ట్రెంత్ అనుకుంటే, ఎకనామిక్ స్ట్రెంత్ అనుకుంటే దాంతో ఈక్వల్గా ఏపీ హిస్టరీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీగా మనకి ఏదైతే వీక్ అనుకుంటే దాన్ని తీసుకురావాలి. ఎందుకంటే మనకి 4 గుడ్ స్కోర్ వచ్చి 4 ఆల్మోస్ట్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ స్కోర్ వస్తేనే మనకి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్, మంచి పొజిషన్ వస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంచెం ఏపీ హిస్టరీ నేను కొంచెం బెటర్గా చేసి ఉండాలి కూడా. బట్ నేను ఏంటంటే కొంచెం
సరే చేస్తాను కదా ఉద్దేశంతో చేశాను. బట్ అల్టిమేట్ నాకు కొంచెం తగ్గింది, ఏపీ హిస్టరీలోనే తగ్గాయి. ఇంకోటి వచ్చేసరికి టెస్ట్ సిరీస్లు కూడా, అంటే కొందరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు అంటారు, కొందరు టెస్ట్ సిరీస్ దానికి అంత సిగ్నిఫికెన్స్ ఉందంటే. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన మన గ్రూప్ అడ్మిన్ ప్రసాద్ ఒక టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు, కానీ స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. నేను చాలా టెస్ట్ సిరీస్ రాశాను. అట్లా అదేంటంటే టెస్ట్ సిరీస్ కూడా మనం ఏంటంటే, ఇప్పుడు ప్రసాద్ టెస్ట్ సిరీస్ రాయలేదు, ఓన్లీ క్వశ్చన్స్ బిట్స్ ప్రాక్టీస్ చేశాడు. ఆల్మోస్ట్ చాలా బిట్స్ ప్రాక్టీస్ చేశాడు, అంటే టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళకంటే ఎక్కువ బిట్లో ప్రాక్టీస్ చేశాడు. సో అట్లా మనం అల్టిమేట్ గా ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్, అది టెస్ట్ సిరీస్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే. ఆ విధంగా కూడా నేను అబ్జర్వ్ చేసి నాకు యాక్చువల్ టెస్ట్ సిరీస్ కొంచెం ఉపయోగపడని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ప్రశాంత్ నగర్లో వీళ్ళు లాస్ట్ లో మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టి ఏం చేశారంటే ఫుల్ అండ్ టెస్ట్లు పెట్టేవాళ్ళు. అవి వెళ్ళి రాశాను నేను. అక్కడికి వెళ్ళి రాసినప్పుడు నాకు కొంచెం మంచి ర్యాంకులు వచ్చాయి. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒక 500 మంది రాస్తే టాప్ 10 రావడం, అట్లా టాప్ 15 రావడం అట్లా వచ్చాయి. సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఆ బూస్ట్ వస్తుంది. ఓకే, మనం ఒక మంచి డైరెక్షన్ వెళ్తున్నాము, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 500 మంది రాస్తే మనకు మంచి ర్యాంకే వస్తుంది. సో మనకి జాబ్ అయితే వస్తుంది ఏదో ఒకటి, మనం ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా మంచి రాయొచ్చు అనే ఒక బూస్ట్ వస్తుంది టెస్ట్ సిరీస్ రాయడం వల్ల. సో నేనేం చెప్తాను అంటే సజెస్ట్ చేస్తాను రాయండి అని. అది బిట్స్ రూపంలో ప్రాక్టీస్ చేయడం కావచ్చు, టెస్ట్ సిరీస్ రూపంలో చేయడం కావచ్చు. ఎందుకంటే మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే మన యొక్క కాన్ఫిడెన్స్ పెరగదు సబ్జెక్ట్ మీద. మనం ఓన్లీ బుక్స్ చదువుతున్న రోజులు మనకి కాన్ఫిడెన్స్ రాదు. బిట్లు ప్రాక్టీస్ చేసి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, కాన్సెప్ట్ గురించి కావచ్చు, సబ్జెక్ట్ గురించి కావచ్చు. సతీష్, ఇంకోటి ఎలా టెస్ట్ సిరీస్ వచ్చింది కాబట్టి కొన్ని టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయంటే మన ప్రిపరేషన్ రాన్ ట్రాక్ పట్టించే ఉంటే, ఇంకోటి మనం భయపెడతాయి. అంటే మనం చదివిన బుక్స్ లో కాకుండా వాడు ఎక్కడి నుంచో క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇదిగో ఇలా ఉంటదని ఒక భయపెట్టేది ఉంటది. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీరు నేను దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను ప్రసాద్. యాక్చువల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. యాక్చువల్ గా లాస్ట్ టైం మన ఎవరైతే గ్రూప్ రాస్తున్నారో వాళ్ళందరికీ అఫ్ఘాన్ లో ఉంటే ఒక బెస్ట్ ఎగ్జామ్, ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అంటే ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పడం అట్లా కరెక్ట్ కాదు. నేను యాక్చువల్గా నేను కూడా వెళ్ళి రాశాను. ఒక 500 మంది 600 మంది వెళ్ళి ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్ లో మేము వెళ్ళి రాస్తే నేను లిటరల్ చెప్తున్నాను, అక్కడ ఓపెన్ గానే నాకు ఏపీ హిస్టరీలో 75కి 26 మార్కులు వచ్చాయి ఎగ్జామ్ లో. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మేము రాసాం ఎగ్జామ్. ఫిబ్రవరి 23 ఎగ్జామ్ పెట్టుకొని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మేము ఎగ్జామ్ రాస్తే 75కి వాళ్ళు పెట్టిన టెస్ట్ లో నాకు 26 వచ్చాయి. అదే టెస్ట్ పేపర్ లో ఆ రాసిన 500-600 మందిలో టాప్ మార్క్స్ 44, 75కి విత్ నెగిటివ్స్ టాప్ మార్క్స్ 44, నాకు 26 వచ్చాయి. ఇప్పుడు మనం ఆ టెస్ట్ సిరీస్ రాయడం మనకి యూస్ఫుల్లా కాదా మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే అల్టిమేట్లీ మన కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. 75కి ఒక 20 రోజులు ఎగ్జామ్ ఉంది, నాకు 75కి 25 వస్తున్నాయంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైపోతాయి, చాలా డ్రాప్ అయిపోతాయి. అప్పుడు సరే మనల్ని మనం రీగైన్ చేసుకుంటాం, ఎందుకంటే మన ప్రిపరేషన్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ పేపర్ వల్ల కావచ్చు అలా అనుకుంటా. కానీ కొన్ని అట్లాంటి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోద్ది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ క్వశ్చన్స్ టఫ్ గా ఇస్తే ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఆ ఫోమోలో మన దగ్గరికి వచ్చేస్తారు, మన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటారని చెప్పేసి కొందరు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ క్వశ్చన్స్ డిఫికల్ట్ చేయడము, అసలు ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్, అసలు వాళ్ళు ఇచ్చింది అయితే అసలు దాని సోర్స్ కూడా లేదు. జోగి నాయుడు కావచ్చు, అసలు సోర్స్ లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఓన్లీ ఏంటంటే బెస్ట్ టెస్ట్ సిరీస్ మార్కెటింగ్ చేసుకోవాలని ఉద్దేశం. సో అందరూ కూడా టెస్ట్ సిరీస్ మాత్రం కంపల్సరీ ప్రసాద్ చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కానీ రాంగ్ స్టెప్ వేసి వేరే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని అది మనల్ని మిస్గైడ్ చేస్తూ మనల్ని ఏదో అంటే మన లాస్ అంటే మీరు ఆన్సర్స్ రావాలన్నమాట. అలాంటి టెస్ట్ సిరీస్లు ఎక్కడైతే మీకు మా దగ్గర ఉన్నాయి, నేను ప్రమోట్ చేసుకోవట్లేదు, మీరు ఎక్కడన్నా వేరే ఎక్కడన్నా అలా కాకుండా ఎవరికి తెలియని బిట్స్ ఎక్కడెక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇదిగో ఇట్లా కూడా రావచ్చు అని భయపెట్టే టెస్ట్ సిరీస్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దానివల్ల మనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది.
ట్రూ ట్రూ యాక్చువల్గా అది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎందుకంటే మనము ఆ విధంగా ఆలోచించి మన మన ప్రిపరేషన్ దాని ఓరియంటేషన్ లో మార్చేసుకున్నాం అనుకోండి, అంటే ఏదో టెస్ట్ సిరీస్ రాయాలి, దాంట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి ఇస్తున్నారని మనం ప్రిపరేషన్ గా దాని ఓరియంటేషన్ తీసుకెళ్ళామంటే ఆ రోజే మనం లాస్ అయిపోతున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేవి జస్ట్ ఊరికే, అల్టిమేట్ ఏపీఎస్సీ ఎగ్జామ్ అనేది మ్యాటర్. వాళ్ళు ఇచ్చేది అక్కడ 75 క్వశ్చన్లు ఇస్తారు. ఏపీఎస్సీ 75 ఇస్తారు, పాలిటీ 75 ఇస్తారు, ఎకానమీ 75 ఇస్తారు. కానీ ఇక్కడ టెస్ట్ సిరీస్ లో ఏంది, ఒక్కొక్కరు అంటారు లైక్ ఒక ఇన్స్టిట్యూట్ చేసింది లాస్ట్ ఇయర్, అంటే నేను దాన్ని బ్యాడ్ గా చెప్పట్లేదు. ఒక ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఒక సబ్జెక్ట్ గురించి ఏపీఎస్సీ గురించి 50 ఫుల్ లెంత్ టెస్టులు పెట్టింది. అందరూ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 50 ఫుల్ లెంత్ టెస్టులు పెట్టారు. 50 ఫుల్ లెంత్ నుండి 75 క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్ రావాలి, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తే అవుద్ది ఆ విధంగా. కానీ ఏపీఎస్సీలో అల్టిమేట్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే 75. సో టెస్ట్ సిరీస్ లో ఏంటంటే మీరు ఇవ్వండి వెయిటేజ్, కానీ మనం రైట్ ట్రాక్ లో ఉన్నామా లేదా అని ఆలోచించుకుంటూ వెయిటేజ్ ఇవ్వండి అల్టిమేట్. ఎందుకంటే మన ప్రిపరేషన్ ఇంపార్టెంట్, మన రైట్ ట్రాక్ ఇంపార్టెంట్. మనం ఎట్లా ఎన్ని టెస్ట్ సిరీస్ రాస్తున్నాము, 100 రాస్తున్నామా, 50 రాస్తున్నామా, అవన్నీ ఇర్రిలెవెంట్, నథింగ్ అసలు. అంటే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్షియేషన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్లు వేరు, టెస్ట్ సిరీస్ వేరు. ప్రాక్టీస్ టెస్ట్ ఏంటంటే మనం వెమ్మటే ఏదైనా ఒక టాపిక్ చదివామంటే, ఇందాక మన సతీష్ చెప్పినప్పుడు యాక్టివ్ రీకాలింగ్ ఉండాలంటే మళ్ళీ మొత్తం మనం చదవకూడదు. సో ఇప్పుడు సపోజ్ జోగినాయుడు బుక్ ఉంది, జోగినాయుడు బుక్ మీరు ఏదో ఒక టాపిక్ చదివారు, శాతవాహనస్ టాపిక్ చదివారు, దాంట్లో అరౌండ్ 300 to 350 ఎంసీక్యూస్ ఉంటాయి. మీరు చదివిన నెక్స్ట్ 1 or 2 డేస్లో ఆ 350 ఎంసీక్యూస్ చేస్తే మీకు యాక్టివ్ రీకాలింగ్ ఉపయోగపడి మీరు చదివిన సబ్జెక్ట్ని ఎక్కువ రోజులు రిటెన్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా బ్రెయిన్ ఏంటంటే ఏదైనా ఒక బిట్ మనం మర్చిపోయామంటే దాని మీద ఎక్కువ ఫోకస్తో ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలన్నట్టు మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది. సో అవి ప్రాక్టీస్ బిట్లు, అవి వీలైనని చేయండి. మీ ప్రిపరేషన్ మీకు ఖాళీ ఉంటే వీలైనని చేయండి. సిరీస్ వచ్చేసరికి క్వాలిటీ తీసుకోండి. అంటే ఏదో మైండ్ చిల్లర చిల్లర అసలు మీరు ఎక్కడ చూడండి, మిమ్మల్ని ఎగ్జామ్ లో మీరు ఎంత చదివి కానీ స్టిల్ ఇంకా ఏదో చదవాల్సింది ఉంది అన్నట్టు ఫ్రేమ్ చేసే బిట్స్ వెళ్ళదు. ప్రాక్టీస్ వచ్చేసరికి ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే లేదు, మనం చదివింది యాక్టివ్ రీకాల్ ప్రాక్టీస్ వెళ్ళిపోతుంది, బిట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మెయిన్ ఎగ్జామ్ ముందు మీరు టెస్ట్ సిరీస్ ఫుల్ కూర్చుంటారు, లేకపోతే మొత్తం ఒక సెక్షన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు లేదా ఓవరాల్ గా ఫస్ట్ పేపర్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టీస్ బిట్లు కొన్ని సిల్లీ బిట్స్ ఉంటే సిరీస్ లో మాత్రం తీసుకోండి. ట్రూ ట్రూ మాత్రం అంటే మాత్రం కొంచెం అంటే మన టైం ఇంపార్టెంట్, మన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. సిరీస్ మాత్రం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా కాన్ఫిడెంట్ అవే చేసేంత వరకు. సార్ జనరల్ గా అందరూ సెకండ్ పేపర్ లో ఏదో ఇంగ్లీష్ మీడియం అడ్వాంటేజ్ ఉంది, సెకండ్ పేపర్ లో నిజంగా అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? మన లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుందా, లేకపోతే మన అప్రోచ్ మీద డిపెండ్ అవుతుందా సెకండ్ పేపర్ అడ్వాంటేజ్? అంటే యాక్చువల్గా అంటే సెకండ్ పేపర్ గురించి ఫస్ట్ టైం యాక్చువల్గా లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఫస్ట్ టైం సెకండ్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఏమైందంటే అందరికి ఒక మిస్కన్సెప్షన్ లాగా ఉండింది, అంటే ఇది కొంచెం సిలబస్ సివిల్స్ ఓరియంటేషన్ లో ఉంది, గ్రూప్స్ వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ గా ఉంటుంది అని లాస్ట్ టైం మనం రాసేటప్పుడు అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రం సెకండ్ పేపర్ లో స్కోర్ చేయగలుగుతారు, ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యగలుగుతారో వాళ్ళు ఫస్ట్ పేపర్ లో స్కోర్ చేయగలుగుతారు అని ఒక మిస్కన్సెప్షన్ మిస్నామా వల్ల ఉండిపోయింది. కానీ లాస్ట్ టైం మాత్రం అటెండ్ జరగలేదు. ఎవరైతే ఈక్వల్లీ ప్రిపేర్ అయ్యారో బోత్ పేపర్స్ 4 సబ్జెక్ట్స్ ఎవరైతే ఈక్వల్ ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే ఈక్వల్ గా ఎఫర్ట్ పెట్టారో అందరికీ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ అటెంప్ట్స్ అంటారా, లైక్ నెక్స్ట్ అటెంప్ట్స్ లో లాస్ట్ అటెంప్ట్ లో పేపర్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మీరు తీసుకుంటే అక్కడ మనకి 75 క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ అయినా సరే, అంటే మనం జస్ట్ జనరల్ గా ఒక అనుకుంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెకండ్ పేపర్ అడ్వాంటేజ్ ఉంటుందని మనం అనుకుంటే, సపోజ్ అంటే అది ఉండదని నేను చెప్తా ఫైనల్ గా మీకు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సెకండ్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ లో వెయిటేజ్ ఎంత, 75 క్వశ్చన్స్. 75 క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డీటెయిల్ గా ఉంటుంది సిలబస్ లో. యూపీఎస్సీకి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, మహా అంటే 35 క్వశ్చన్స్ ఇస్తారు. 35 క్వశ్చన్స్ అవి కూడా ఎట్లా ఉంటాయి, యూపీఎస్సీలో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, యూపీఎస్సీ అడిగే క్వశ్చన్ విధానం వేరేలా ఉంటుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ యొక్క విధానం కూడా అట్లాగే ఉంటుంది. అప్లికేషన్స్ ఆల్ ఆఫ్ ద అబోవ్ పెడదాము, స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏ పెడదాము, ఇట్లా కొంచెం ఉంటాయి థాట్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 75 క్వశ్చన్స్. సో సెకండ్ పేపర్ అనేది యాక్చువల్గా నా దృష్టిలో అందరికి ఈక్వల్. కానీ యూపీఎస్సీ చదివిన క్యాండిడేట్ ఏమవుతుందంటే కొంచెం సిలబస్ ముందు చదవడం వల్ల కొంచెం ఏమైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అతనికి ఏపీఎస్సీ దగ్గర డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈక్వల్ అయిపోద్ది. కానీ మనం అనుకున్నంత మాత్రం సెకండ్ పేపర్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, లైక్ ఎక్కువ అడ్వాంటేజ్ అట్టయితే ఏమి ఉండదు. ఎందుకంటే 75 క్వశ్చన్స్ చేయాలి. ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ఆస్పిరెంట్ కూడా డీటెయిల్ గా చదవాలి. అది గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలైనా సరే, యూపీఎస్ ప్రిపేర్ అవ్వాలైనా సరే, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మైన్యూట్ గా వెళ్ళాలి, డీప్ గా చదవాలి, నోట్స్ చేసుకోవాలి.
ఆ కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా అథెంటికేటెడ్ సోర్సెస్ చదువుకోవాలి. ఈ విధంగా చేస్తేనే సెకండ్ పేపర్‌లో వస్తాయి స్కోర్. లాస్ట్ టైమ్ లాగైతే నేను పేపర్ ఉండదని అనుకుంటున్నా ప్రసాద్. మరి అంటే నువ్వు కూడా అదే ఒపీనియన్‌లో ఉన్నావు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్ఎన్టీని మనం చదివిన దానికి అక్కడ పేపర్ వచ్చిన దానికి మోస్ట్లీ ట్రూ. 90% మెంబర్స్ నిజం చెప్పాలంటే సాటిస్ఫైడ్ కాదు. అవును. ట్రూ అది. ఎందుకంటే ఎలానో వస్తుంది అనుకుంటే ఇంకెలానో వచ్చింది. అవును. సో, అందుకని నేను చెప్పేతనంటే సెకండ్ పేపర్ కూడా ఆల్మోస్ట్ అంటే అది ఎక్కువ గట్టిగా అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలైనా సరే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా, ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా ఒక రిసోర్సెస్ దగ్గర ఏమన్నా ఇష్యూ అవుద్దేమో. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి విజన్ మంత్లీ మ్యాగజైన్స్ కావచ్చు, పిఐబి అని కావచ్చు, కానీ ఇప్పుడు పిఐబి కూడా తెలుగులో ట్రాన్స్లేట్ అవుతున్నాయి. సో, రిసోర్సెస్ దగ్గర ఏమైనా కొంచెం లైక్ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం గ్యాప్ రావచ్చు. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మంచి రిసోర్సెస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. అంటే బయట బుక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు. సో అదైతే మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మనము గట్టిగా చేయాలి. తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా సరే సిలబస్ని త్వరగా కవర్ చేసి డీటెయిల్గా చదివితే కంపల్సరీ ఇద్దరికి మార్క్స్ వస్తాయి. ఇంక ఏపీ హిస్టరీ అంటారా, ఇప్పుడు మీకు అంటే కొంచెము ఎవరైతే గ్రూప్స్ ఓరియంటేషన్లో ఉన్నారో, ఆల్రెడీ ఒక 5-6 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంపల్సరీ ఏపీ హిస్టరీలో అడ్వాంటేజ్ ఉంటుంది. అదైతే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే ఏపీ హిస్టరీలో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఫ్రెష్గా చదివే క్యాండిడేట్కి ఒక 2-3 టైమ్స్ చదివిన క్యాండిడేట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మనం దాన్ని రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఓవర్కమ్ చేసే విధంగా ఉండాలి. అందులో దట్టు సెకండ్ పేపర్ లో కరెంట్ అఫైర్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి నువ్వు కరెంట్ అఫైర్స్ కి ఏమన్నా స్పెసిఫిక్ గా ఇవన్నీ ఫాలో అయ్యావా? అంటే రీసోర్స్ కానీ వెబ్సైట్స్ కానీ పిఐబికి స్టిక్ అయ్యావా? ట్రూ. యాక్చువల్గా ఇక్కడ సెకండ్ పేపర్ మీరు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ డైనమిక్ గానే ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ 50-50 అని చెప్పొచ్చు. సెకండ్ పేపర్లో 50% స్టాటిక్, 50% కరెంట్. అండ్ లాస్ట్ టైం పేపర్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ టైం నుంచి మనకి 50% కరెంట్ అఫైర్సే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం మంచి వెయిటేజ్ చేయాలి. నేనేం చేశానంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 1 year ఎవ్రీడే నోట్స్ చేశాను నేను. అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఎవ్రీడే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైట్ ఓపెన్ చేయడం, ఎవ్రీ మినిస్ట్రీ మనకి గ్రూప్ 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు అనిపిస్తుందో దాన్ని నోట్ చేసుకునేవాడిని. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీ, అంటే కొన్ని రిలవెంట్ మినిస్ట్రీస్ తప్ప కొంచెం మేజర్ మినిస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ మినిస్ట్రీస్, రూరల్ డెవలప్మెంట్, అదే లైక్ ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, అట్లా ఈ మేజర్ మినిస్ట్రీస్ అన్ని ఓపెన్ చేసి పిఐబిలో నోట్స్ చేసుకున్నాను. అది మాత్రం చేశాను. ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఇంకా అడిషనల్గా ఏం చేస్తానంటే విజన్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. మా అందరికీ కూడా తెలిసిందే. విజన్ మంత్లీ మ్యాగజైన్స్ ని నేను పిఐబిస్ కొంచెం కంపేర్ చేసుకుని దాంట్లో లేని టాపిక్స్ ఏదైనా కనిపిస్తే, ఎందుకంటే విజన్ వాడు ఏం చేస్తాడంటే వరల్డ్ పర్స్పెక్టివ్ లో ఇస్తాడు. లైక్ సపోజ్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, మనకి వరల్డ్ పర్స్పెక్టివ్ కూడా కావాలి. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చేస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ స్పెసిఫిక్ థింగ్స్ నే ఫాలో అప్ చేస్తూ ఉంటారు. మనకి వరల్డ్ లో జరిగే ఇప్పుడు సపోజ్ నేచర్ అనే ఒక జర్నల్ పబ్లిష్ చేస్తా, దాంట్లో వచ్చేవి కావచ్చు, అట్లా బయట వరల్డ్ జరిగే కూడా మనకి ఇంపార్టెంట్. సో దానికి మనం వేరే సోర్స్ ఆల్టర్నేట్ గా మనం తీసుకోవాలి. దాన్ని నేను ఏం చేశానంటే విజన్ మంత్లీ మ్యాగజైన్ చూసేవాడిని. విజన్ మంత్లీ మ్యాగజైన్ అది కూడా లైక్ 1 year కంప్లీట్ ఫాలో అయ్యాను. విజన్ మంత్లీ మ్యాగజైన్, రియల్ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ మాక్సిమం అవే చూశాను కరెంట్ అఫైర్స్ వరకు మాత్రం. సేమ్ నేను కూడా పిఐబిని మినిస్ట్రీ వైజ్ నేనేం చేసామనంటే సిలబస్ తీసుకొని ఆ సిలబస్ కి ఏమేమి మినిస్ట్రీస్ మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్విరాన్మెంట్ లో సెకండ్ యూనిట్ చూసుకుంటే మనకి ఎనర్జీ అనే యూనిట్ ఉంది. నేను ఫస్ట్ ఎనర్జీ అనే యూనిట్ ని బేసిక్ కాన్సెప్ట్స్ అని చదివాక లిస్ట్ అవుట్ చేసుకున్నాను దీనికి ఏమేమి మినిస్ట్రీస్ మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది మినిస్ట్రీ ఆఫ్ కోల్ వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ వస్తుంది, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది, సో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం వస్తుంది. అంటే ఈ 4 డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా సిలబస్లో ఇచ్చిన లైన్స్ కి ఎనర్జీకి లింక్ ఉన్న మినిస్ట్రీస్ అనమాట. సో నేను ఎప్పుడైతే ఎనర్జీ కాన్సెప్ట్ చదవడం అయిపోయిన తర్వాత ఈ 4 మినిస్ట్రీస్ ఓపెన్ చేసి వాటిలో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా నేను చదివామండి. సో అప్పుడు ఏంటంటే నాకు కరెంట్ అఫైర్స్ ఎనర్జీ అన్న యూనిట్ మీద నేను కరెంట్ అఫైర్స్ చదివానని నాకు క్లారిటీ వచ్చేది. సో మన చాలా మంది ఏం చేస్తారంటే మీరు మొత్తం చదివేస్తారు, కరెంట్ అఫైర్స్కి ఒకటి ఓపెన్ చేస్తారు. సో మీరు ఎక్కడో కాన్సెప్ట్ చదువుంటారు, కానీ మీరు ఎక్కడో కరెంట్ అఫైర్స్ చదువుతారు, ఒక్కొక్కసారి సింక్ అవ్వమన్నమాట. సో నేను మెంటర్షిప్లో కూడా మేమేం ప్లాన్ చేస్తున్నాం అంటే వన్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దాని వెంటనే నేను పిఐబిలో ఏదైతే కరెంట్ అఫైర్స్ రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు దాంట్లో జాయిన్ అయినా అవ్వకపోయినా మీకు ప్రిపరేషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడైతే మినిస్ట్రీ ఒకటి కంప్లీట్ చేశారో, సపోజ్ యూనిట్ 2 కంప్లీట్ చేశారు ఎస్ఎన్టీలో, వెంటనే దానికి ఏమేమి మినిస్ట్రీస్ సిలబస్లో మీకు మ్యాచ్ అవుతున్నాయి ఓపెన్ చేసి అట్లీస్ట్ లాస్ట్ 6 months చదవండి. ఇంతకుముందు ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో ఇయర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇయర్ ఇంటర్వ్యూ చదివి 6 months చదువుకుంటే దాదాపు మీకు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ, ప్రోగ్రామ్ స్కీమ్స్ కానీ. ఇంకోటి పిఐబి చదివితే ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే ప్రతి ఇనిషియేటివ్ 1-4 సార్లు రిపీట్ అవడం వల్ల మనం 1-4 సార్లు చదువుతాం కాబట్టి
ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మైన్యూట్గా అడిగినా మనం తప్పు పెట్టాం. సపోజ్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు, మనకి సోలార్ ఎనర్జీ కింద పిఎం సూర్య గారి యోజన ఏదన్నా వచ్చిందనుకోండి. సో మీకు ఎప్పుడైతే దాంట్లో ఎంత సబ్సిడీ ఇస్తారు, ఎంత వాట్ వరకు మనకి అలౌ చేస్తారు, దాంట్లో గవర్నమెంట్ అన్న సబ్సిడీకి అమౌంట్ మనకి ప్రొవైడ్ చేస్తుందా, ఇవన్నీ మనం బుక్లో చదివినప్పుడు ఒకసారి చదువుతాం, మన మైండ్ అంతగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. అదే మీరు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఓపెన్ చేసి చదివితే సోలార్ ఎనర్జీ వచ్చిన ప్రతిసారి ఆ స్కీమ్ గురించి మళ్ళీ చెప్తాడు. ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు దీనికి బడ్జెట్ ఇచ్చారు, ఇన్ని మెగావాట్స్ వరకు ఇంత సబ్సిడీ అమౌంట్ ఇస్తారని మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం వల్ల మీరు ఒకసారి స్కిప్ చేసినా ఇంకొకసారి కూడా మళ్ళీ దాన్ని చదవడం వల్ల మీరు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో అలాంటి బిట్సే మనం ఇందాక సతీష్ చెప్పినట్టు 2 మార్క్స్లోనే డీటీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. మీకు అట్లాంటి 2 మార్క్స్ అక్కడే హెల్ప్ అవుతాయి. సో అందుకని నెక్స్ట్ మీరు పాలిటీ ఓపెన్ చేస్తే, ఎకానమీ ఓపెన్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ మీద మనకు 3rd యూనిట్ ఉంది. సో అగ్రికల్చర్ పోర్షన్ వచ్చినప్పుడు ఏమేమి చదవచ్చు, అగ్రికల్చర్ చదవచ్చు, యానిమల్ హస్బెండరీ చదవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ చదవచ్చు. సో మీకు ఈ మూడింటి మీద ఏదైనా కరెంట్ అఫైర్స్ సిలబస్ లింక్ ఉంటే అవి మనం చదివేసి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్పి ఉంది. ఎంఎస్పి మన స్టాండర్డ్ బుక్లో చదివితే ఏం చదువుతాం, ఎంఎస్పి ఫార్ములాస్ చదువుతాం, లేదా ఎంఎస్పిని ఎవరు ఏ కమిటీ రికమెండ్ చేసింది, సిఎస్ఈపి ఏంటి, ఆ సిఎస్ఈపి ఇచ్చే ఫార్ములా ఏంటి, ఇంతవరకు చదువుతాం. కానీ మీకు కరెంట్ అఫైర్స్ పిఐబి ఓపెన్ చేస్తే ఎంఎస్పి మీద మీకు ఏమి ఇస్తాడంటే ఏ క్రాప్కి ఎంత రేట్ ఉందనేది ఇస్తాడు. సో మీరు లాస్ట్ ఇయర్ జరిగిన తెలంగాణ గ్రూప్ 2 పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎంఎస్పి గురించి ఏం క్వశ్చన్ అడిగాడు, రీసెంట్గా అనౌన్స్ చేసిన ఎంఎస్పి ఏవైతే క్రాప్స్ ఉన్నాయో ఆ క్రాప్స్ని వాటిని ఒక రేట్ల ఆధారంగా, అంటే ఒక్కొక్క క్రాప్కి కింటాకి 2000, 3000, 4000, 5000 అట్లా ఉంటాయి కదా, ఆ రేట్ల ఆధారంగా వీటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ పెట్టమన్నాడు. సో మనకు ముందు కొంచెం మైండ్లో ఇట్లా ప్రిపేర్ అవ్వాలన్న థాట్ ఉండి మనం పిఏబి ప్రిపేర్ అయితేనే ఆ బిట్ మనం చేయగలుగుతాం. అలాగని మనం స్టాటిక్ బుక్లో చదివి ఇంకో కరెంట్ అఫైర్స్ కూడా మనం చాలా మెటీరియల్ చదువుతాం కరెంట్ అఫైర్స్కి, కానీ కరెంట్ అఫైర్స్లో ఇంత డీటెయిల్గా వాడు మెన్షన్ చేయడు. ఎగ్జామినర్ ఎప్పుడైనా మనం చదివే కరెంట్ అఫైర్ మెటీరియల్స్ అతనికి తెలిసి ఉండాలని లేదు, లేదా మనం చదివే బయట పబ్లికేషన్ బుక్స్ అతనికి తెలిసి ఉండాలని లేదు. అతనికి తెలిసింది రెండు, మోస్ట్లీ పేపర్ 2లో అతనికి తెలిసింది గవర్నమెంట్ వెబ్సైట్స్, పిఐబి. సో నేను చదివినప్పుడు కానీ, నేను ఆల్రెడీ నా మెంటర్షిప్లో నేను స్పేస్ టెక్ కానీ న్యూక్లియర్ టెక్ కానీ చెప్పినప్పుడు నేను ఒక్క బుక్ కూడా రిఫర్ చేయలేదు. ఎందుకు రిఫర్ చేయాల్సిన అవసరం మనకు లేదు. సో ఇస్రోలో లేని కంటెంట్ మనకి ఏ పబ్లికేషన్లో రావాలని లేదు. అది ముందు ఇస్రో వెబ్సైట్లో, అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇచ్చే పిఐబి న్యూస్లో ఉంటేనే అది ఏదైనా పబ్లికేషన్లో కానీ లేదా ఏదైనా బుక్లో కానీ రావడానికి స్కోప్ ఉంటుంది. సో మేబీ కాన్సెప్ట్స్ మాత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. రిమైనింగ్ ప్రతిదీ ఇస్రో ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి అప్డేట్ మనకి వెబ్సైట్లోనే ఉంటుంది. సో మీరు ఒక రోజు ఇస్రో చదివినప్పుడు, స్పేస్ టెక్ చదివినప్పుడు ఒక రోజు అంతా టైం తీసుకొని ఆ ఇస్రో వెబ్సైట్ని ఎండ్ టు ఎండ్ చూడండి. దాని అబౌట్ ఏంటి, మిషన్స్ ఏంటి, అందులో ఉన్న బాడీస్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటి, అవి ఇప్పుడు దాకా చేసిన లాంచెస్ ఏంటి, ఫ్యూచర్లో చేయబోయే లాంచెస్ ఏంటి అనేది చాలా నీట్గా ఇస్రో వెబ్సైట్లో పెడతారు. మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 90% అసలు అవి ఒక్కసారి కూడా ఇస్రో వెబ్సైట్ ఓపెన్ చేయరు. వాళ్ళు డైరెక్ట్గా ఏదో ఒక బుక్ తీసుకుంటారు, ఆ బుక్లో ఏది ఉందో అది చదువుకొని పోతారు. మేబీ దానివల్ల మీకు మార్క్స్ రావుండొచ్చు, కానీ అట్లీస్ట్ ఎగ్జామినర్ ఎక్కడికి వెళ్ళి బిట్ ప్రిపేర్ చేస్తాడు, ఫస్ట్ అతనికి ఇస్రో అనగానే, స్పేస్ టెక్ అనగానే గుర్తొచ్చేది ఇస్రో వెబ్సైటే. ఇస్రో వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు దొంగతనం ఎక్కడ జరిగిందో పోలీస్ అక్కడ తిరిగితే దొంగ దొరుకుతాడు, కానీ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగి మీరు ఎక్కడో ఎదిగితే ఎలా దొరుకుతుంది? సో ఎగ్జామినర్ ఏమేం సోర్సెస్ ప్రిఫర్ చేస్తాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి? ఆబ్వియస్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్, రెండోది పిఐబి. సో మీ ప్రిపరేషన్ కూడా ఈ రెండింటి ఓరియంటేషన్ జరిగితేనే కదా మీరు అతను ఇచ్చే క్వశ్చన్కి మనం చదివే సోర్స్కి మ్యాచ్ అయ్యేది. మనం ఇవన్నీ వదిలేసి ఎవరో రాసిన బుక్ లేకపోతే ఎవరో చేసిన పబ్లికేషన్ చదవండి. మీకు ప్రిపరేషన్ వెళ్ళిపోతే ఏ బుక్ అన్నా చదువుకోండి, కానీ అట్లీస్ట్ ఈ ప్రైమరీ సోర్సెస్ని ఎప్పుడు మిస్ చేయకూడదు. నేను మెంటర్షిప్లో స్టూడెంట్స్కి చెప్పింది, ఇప్పుడు మీకు కూడా చెప్పేది ఏంటంటే ప్రైమరీ సోర్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్స్ తయారు చేస్తాడో అతను అక్కడికి వెళ్ళి ఆర్ట్ నుంచే క్వశ్చన్స్ మనం పిక్ చేస్తున్నాడు, కాబట్టి మనం కూడా అక్కడే చదివితే మనం ఎగ్జాక్ట్గా పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైమరీ సోర్స్ నుంచి ఇంకొకళ్ళు చూసి బుక్ రాస్తున్నారో లేకపోతే ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారో అతని ఇంటెన్షన్ అంత ఏంటంటే అది 100 పేజీల్లోనే తగ్గించాలి, లేకపోతే 200 పేజెస్కి దాన్ని తగ్గించాలి, తక్కువ కంటెంట్తో ఇవ్వాలన్న ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ వస్తుంది. మేబీ ఎగ్జామినర్ ప్రిపేర్ చేసే బిట్ ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ ఆ మిస్ అయిన ఇన్ఫర్మేషన్లోనే పడవచ్చు. క్వశ్చన్ నోట్స్ తయారు చేసేవాడికి అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామినర్కి అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటే మీకు 3 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ అదే రావచ్చు. సో మీకు టైం ఉంది అనుకుంటే, హడావుడి లేకపోతే పిఐబి ఓపెన్ చేసి ఒక యూనిట్ మీరు చదివేశాక
సైన్స్ అండ్ టెక్ కానీ ఎకానమీ కానీ ఒక యూనిట్ మీరు చదివేశాక నెక్స్ట్ స్టెప్ పిఐబిలో ఓపెన్ చేసి ఆ సిలబస్కి తగ్గ రిలేటెడ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఓపెన్ చేసి ఆ మినిస్ట్రీలో అవన్నీ చదువుకోండి. చదువుకొని కుదిరితే ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూస్. సో అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్యారల్గా రన్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఒక బుక్ ఏదో రాసిన ఒక బుక్ అంతా చదివేసి మళ్ళీ ఇంకొక బుక్ ఎవరైతే ఒక చిన్న మెటీరియల్ తీసుకున్న కరెంట్ అఫైర్స్ అన్ని దీంట్లో బాగా వస్తున్నాయని వెళ్తారు. సో అది ఎంతవరకు సక్సెస్ అయిందంటే చెప్పాను కదా, ఎగ్జామ్లో 2-3 మార్కులకి మీకు పోస్టులు మారిపోతున్న టైంలో మీరు అంత రిస్క్ తీసుకోకూడదు. సో అందుకని పిఐబి గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూట్కి ఆ మినిస్ట్రీకి తగ్గ వెబ్సైట్ని ఖచ్చితంగా ఒక ఒక మీరు చదివే దాంట్లో ఒక 20% 30% కేటాయించి అవన్నీ మీరు చూసుకొని మీకు ఏదైతే బాగా అనిపించిందో అది ఒక నోట్స్ లాగా మెయింటైన్ చేసుకుంటే అది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో పక్కనోని బీట్ చేయడానికి 1 మార్కో 2 మార్కులకి మీకు ఇది హెల్ప్ అయింది. యాక్చువల్గా ఇక్కడ అంటే ప్రసాద్ చెప్పిన యాక్చువల్ నేను ఒక ఫ్యూ సెకండ్స్ లో దానికి సేమ్ నేను కంటిన్యూషన్ చెప్తాను. యాక్చువల్ పిఏబి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రసాద్ మీకు చెప్పినట్టుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఇంకొక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఏబిపిఎస్సి చరిత్రలో కీస్ మీద లైక్ కోర్టుకి వెళ్తా ఉండేవాళ్ళు. అంటే ఎవ్రీ ఇయర్ పేపర్ కీ వస్తుంది, వాళ్ళు కోర్టుకి వెళ్తా ఉంటారు. సో ఏబిపిఎస్సి ఏం చేసింది, కీస్ మీద కోర్టుకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు అథెంటికేట్ సోర్స్ నుంచి క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి, అథెంటికేట్ సోర్స్ నుంచి కీ తీసుకురావాలి. ఇప్పుడు రేపు ఒకవేళ ఫ్యూచర్లో ఎవరికైనా కోర్టుకి వెళ్ళినా అట్లా కేసెస్ వేసినా సరే కమిషన్ ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ని ప్రూవ్ చేసుకున్నట్టు ఒక అథెంటికేట్ సోర్స్ కావాలి. అథెంటికేట్ సోర్స్ ఏంది, బయట ఇచ్చే ప్రైవేట్ సోర్సెస్ ఏమీ కాదు. సో కమిషన్ ఏం ఫాలో అవుద్ది, అథెంటికేట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ సైట్స్ ఫాలో అవుద్ది. సో అందుకనే పిఏబికి ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు వాడు ఇచ్చే క్వశ్చన్ కి కూడా ఎక్కడే ఉంటుంది, ఆ పిఏబి సైట్ లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని సెట్ చేయగలరు అథెంటికేట్ సోర్స్ గా. ఇక్కడ మనకి అథెంటికేట్ సోర్స్ ఇంపార్టెంట్, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకని పిఐబిలో ఈచ్ మినిస్ట్రీ సంబంధించినవి సెకండ్ పేపర్ కి మోస్ట్ చాలా యూజ్ అవుతాయి. దాంట్లో వరకు నో డౌట్. ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తాయి, కీ అక్కడి నుంచే ఉంటుంది. ఎందుకంటే కమిషన్ వాడు దాన్ని అథెంటికేట్ సోర్స్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ అవ్వకుండా ప్రైవేట్ వాళ్ళ మీద రిలే అయ్యారు అనుకోండి, తప్పులు వస్తూ ఉంటాయి, కీస్ మీద కోర్టుకు వెళ్తూ ఉంటారు, అదంతా డిఫరెంట్ గేమ్. సో అందుకని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది అథెంటికేట్ సోర్స్ సెకండ్ పేపర్ మాత్రం, దాంట్లో నో డౌట్ అసలు. ఇంకోటి మీకు అనిపించవచ్చు, మీరు ఇప్పుడు పిఐబి చదవాలని రియలైజ్ అయ్యారంటే, సపోజ్ నేనేం చేశాను, మా గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగేటప్పుడు ముందే అదే మాకు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో, ఈ గ్యాప్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. సో నేను గ్రూప్ 2 తెలంగాణ పేపర్ ముందు పెట్టుకొని ప్రతి క్వశ్చన్ని గూగుల్లో టైప్ చేయడం చేసి కొన్ని క్వశ్చన్స్ నాకు డైరెక్ట్గా అది పిఐబి లింక్కి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అంతా టైప్ చేస్తే విత్ ఆప్షన్స్ అది తీసుకెళ్ళి నాకు పిఐబిలో డైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్, ఇంకా క్వశ్చన్ ఆన్సర్ మనకి రిఫ్లెక్ట్ దిగిపోతున్నాయి. సో నాకు అప్పుడు అనిపించింది ఖచ్చితంగా మన పిఐబిని నెగ్లెక్ట్ చేయకూడదు, కొంచెం టైం ఉంది కాబట్టి అలానే చదవాలని చదివాం. మేబీ మాకు అంత యూజ్ అవ్వలేదు ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే తెలంగాణని చూసి నేను ఇట్లానే క్వశ్చన్ పేపర్ వస్తుందని ఇక్కడ అనుకున్నా, కానీ మేబీ కొంచెం లాస్ట్ ఇయర్ అయితే సైన్స్ అండ్ టెక్ ఎకానమీ కానీ అట్లా రాలేదు. కానీ రేపు రావచ్చు, వచ్చినా కానీ మేము ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా ఫుల్ ప్రూఫ్ మెకానిజం అన్నమాట. అంటే పేపర్ ఎంత టఫ్ ఎంత డీప్గా అడిగినా మనం దాన్ని ఫేస్ చేయాలంటే ఈ ప్రిపరేషన్ మనకు హెల్ప్ అయింది. సో అట్లా ఇంకేమన్నా ఉన్నాయా ప్రసాద్? ఇంకేమన్నా ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. మీ డౌట్స్ ఏదైనా ఉంటే. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయి ఉంటారు, అందరూ ఇప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. సో అందరికి మ్యాక్సిమం ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరైనా ఏంటంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాటిలో కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ మీరు రెండు ప్రసాద్ కానీ నాకు తెలిసి నేను కానీ చెప్పండి, ట్రై చేస్తాను. అంటే ఎవరో పోలీస్ అని రైజ్ చేశారు, పోలీస్ మాట్లాడండి.